నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో ఇవాళ మన స్టూడియోలో ఎలా చెప్పాలి, ఒక సెలబ్రిటీ కాదు కానీ సెలబ్రిటీస్ కన్నా తోపు అనమాట. అలాంటి ఒక గురువులను అయితే నేను ఈరోజు మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. సో వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళు ఒక డాక్టర్ అండ్ డాక్టర్తో పాటు ఇటు స్పిరిచువల్ ప్రీచర్ కూడా. సో ఆమె పేరు డాక్టర్ శిల్పా దీది. సో చాలామందికి శిల్పా దీది గారి గురించి తెలియదు, కానీ చాలామంది జెన్యున్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే నేను ఇంటర్వ్యూ చేయడానికి ముందుకు వస్తుంటాను. అందులో ఒకరు శిల్ప గారు. సో శిల్ప గారి గురించి నేను తెలుసుకున్న తర్వాత నిజంగా ఇలాంటి వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేసి ఇలాంటి వాళ్ళ గురించి మనం బయట చూపిస్తే నిజంగా ఏదైతే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్కి జిజియాబాయి ఎవరైతే తల్లిగారు దొరికారో, సో అలాంటి సంస్కారం ఏదైతే నేర్పించారో, సో అలాంటి తల్లి బోధనల వల్ల ఇలాంటి శూరవీరులు తయారయ్యారో, సో అలాంటి వాళ్ళ గురించి మనం బయటికి తీసుకొస్తే బాగుంటుంది అనేసి నేను అనుకున్నాను. సో వెంటనే ఆమెను కాంటాక్ట్ చేయడం జరిగింది. అండ్ శిల్పా గారు ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. శిల్పా గారు నమస్తే. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. సో మీ గురించి చాలా చూసాను నేను, వేరు వేరు ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇవన్నీ. అంటే చాలామంది నేను సోషల్ మీడియాలో చూస్తుంటాను, చాలామంది నాకు ఫేక్గా కనిపిస్తుంటారు, వ్యూస్ గురించి వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతుంటారు. బట్ మీరు సనాతన ధర్మం అంటే ఏంటి, నిజంగా సనాతన ధర్మం ఏం చెప్తుంది, అండ్ సనాతన ధర్మాల్లో మన అమ్మాయిలు ఎలా కాపాడుకోవాలి అండ్ అబ్బాయిలు ఎలా ఉండాలి అనేసి ఈక్వల్గా మీరు ఇవన్నీ ప్రీచెస్ చేస్తూనే ఉంటారు. నిజంగా మీ గురించి మాకు ఒక్కసారి చెప్పండి. హూ శిల్పా దీది అనగానే నాకైతే ఫస్ట్ ముందర ఒక డాక్టర్ అనేసి కనిపించింది. డాక్టర్ కనిపిస్తుంది అండ్ మీరు ఇక్కడ చూస్తే ఒక డాక్టర్ లాగా స్టెథోస్కోప్ అలాంటివి ఏం లేకుండా ఒక స్పిరిచువల్ గురువులాగా అయితే నాకు కనిపిస్తున్నారు. ఒక తల్లి అనేసి ఒక భావన అయితే నాకు వస్తుంది. సో అదే భావంతో నేను అడుగుతున్నాను, ఒక్కసారి మీ గురించి ఇంట్రో. నేను చెప్పింది చాలా తక్కువ, బట్ మీరు ఒకసారి. లేదంటే నేను చెప్తాను. నేను యాక్చువల్లీ డాక్టర్ శిల్ప అండి. అందరిలాగానే నేను కూడా ఒక నార్మల్ అమ్మాయిలాగే పెరిగాను. నేను మా నాన్నగారు శ్రీశైలంలో శుక్ల యజుర్వేద ఘనపాఠిగా చేశారు అమ్మవారి దేవాలయంలో. అక్కడ స్కూలింగ్ అన్నది బాగాలేదు కాబట్టి ఇక్కడ నేను 3rd స్టాండర్డ్లో ఉన్నప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ ఇల్లు కట్టారు. మాకు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అంటే ఎవరన్నా భక్తులు వచ్చినా సత్సంగం జరిగిన నాన్నగారు తీసుకువెళ్ళడము, ఆ సత్సంగాలు వినాలి అని మాకు చిన్నప్పటి నుంచే భగవత్ శ్రవణ అనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. ఇలాగే పెద్దగా అవుతున్నాను. చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ అవ్వాలన్న కోరిక, ఇండియా మెడికల్ డాక్టర్ అవ్వాలి, అమ్మ నాన్న పేరు మీద ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలి, పేదవాళ్లకు నేను ట్రీట్ చేయాలి అన్నది నాకు థాట్ ఉండేదన్నమాట. ఇలాగా ఇన్ దట్ ప్రాసెస్ నేను బైపీసీ అని తీసుకొని కాలేజ్లో జాయిన్ అయ్యాను, శ్రీ చైతన్య కాలేజ్లో. ఆ రోజు కూడా మా గురువు గారిది ఇక్కడ భాగవతం జరుగుతుంది అన్నపూర్ణ అన్న హాల్లో. మీకు ఎవరు గురుగారు లేరు? కేవలం అమ్మ నాన్న ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన బోధనలు, అంతే. సంస్కారం మొత్తం అక్కడ నుంచి వచ్చింది. నేను డాన్స్ చేస్తానండి, ఇప్పటికీ నేను డాన్స్ చేస్తాను, పాట పాడతాను. అందరిలాగే నేను పెరిగాను నార్మల్గా. నాకు డాన్స్ అంటే ఇష్టం, పాటలు పాడాలంటే ఇష్టం, నేను ఒక ఆర్టిస్ట్. సో ఇవన్నీ నార్మల్ పర్సన్ లాగా ఉన్నదాన్ని. ఏకంగా ఒకరోజు ఏమైందంటే నాన్నగారు ఆ రోజు రమ్మన్నారు. లేదు నాన్న, నాది బైపీసీ, నేను వెళ్ళాలి కాలేజ్కి అన్నాను. బట్ ఆ రోజు ఏమైంది తెలియదు నాకు. నేను ఎందుకో వెళ్ళాలి అనుకొని కాలేజ్ కోసం రెడీ అయిన దాన్ని ప్రవచనానికి వెళ్ళాను. వెళ్ళంగానే ఆ రోజు అజామిల్ చరిత్ర 6th క్యాంటులో ఉంటుంది శ్రీమద్ భాగవతంలో విన్నాను. అది విన్న తర్వాత శ్రీకృష్ణుడి ఒక స్క్రీన్లో చూపిస్తున్నారు ఫోటో. అది చూసి నాకేమైందో తెలియదు, ఇప్పటికీ నాకేమైందో తెలియదు. అది చూసి నేను హరే కృష్ణ హరే కృష్ణ 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 అని ఆ కీర్తనం చేసుకుంటూ పడిపోయాను, కళ్ళదిరి పడిపోయాను. ఎవరు పడిపోయారని గురుగారి దిగి నాన్నగారు తీసుకెళ్లారు. చాలా ఏడ్చాను నేను ఆ రోజు. అయితే ఏడుస్తే ఎందుకు ఏడ్చావు నాన్న, ఏమైంది అంటే నాకు కృష్ణుడు కావాలి అన్నాను నేను. మా గురుగారు చూసి ఓకే ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేను మెడికల్ డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నానంటే లేదు మెడికల్ డాక్టర్ కాదు, ఇది చేయొద్దు, నువ్వు ప్రవచనకర్తగా అవ్వాలి అన్నారు. అంతే, ఆయన చెప్పారు. ఆ మైండ్లో ఉన్న డాక్టర్ అంతా వచ్చేసాయి. అండ్ సడన్లీ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. అప్పటి వరకు చాలా బుక్స్ చదివేదాన్ని నేను, ఆధ్యాత్మిక బుక్స్లోకి ఆటోమేటిక్గా చేంజ్ చేయాలి. అసలు నేనంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, అసలు నేను ఎందుకు అంటే నేను ఏం కోరుకుంటున్నాను, దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు, దేవుడిని ఎలా కలవాలి, ఇవన్నీ ఈ అన్వేషణ అనేది నాకు ప్రారంభమైంది అనమాట అట్ ద ఏజ్ ఆఫ్ 16. అప్పుడు గురువుగారితో మాట్లాడుతుండేదాన్ని. సో 12th స్టాండర్డ్లో ఏమైందంటే ఇంకా నాకు చిన్నప్పటి నుంచి చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చేవన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మా అబ్బాయిని చేసుకో ఇట్లా అంటే నాకు ఇంకా అప్పటి నుంచే నేను మ్యారేజ్ చేసుకోవద్దు, నేను దీంట్లోనే వెళ్ళాలి అనేసి ఇంకా ఇంట్లో అప్పటి నుంచే మాట్లాడుతుండేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. గురుగారికి ఫోన్ చేసి గురుగారు నేను అన్నీ వదిలేస్తాను ఎడ్యుకేషన్ కూడా అంటే లేదు నువ్వు చదువుకోవాలి, అట్లీస్ట్ ఏదో ఒక డిగ్రీ తీసుకో, రేపు ఇంగ్లీష్లోనూ చెప్పాలి అన్నమాట. సరే ఇంకా ఏం చేయాలి అనేసి నేను ఇంటి దగ్గరున్న సుశ్రుత ఫిజియోథెరపీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. 4 లాంగ్వేజెస్, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ అండ్ తెలుగు. సో మరాఠీ అండ్ హిందీ ఎలాగొచ్చు? బేసికల్ మహారాష్ట్రియన్. అండ్ మరాఠీ రావడానికి కారణం ఒకటైతే మా నాన్నగారు, తర్వాత మా మామయ్య లేరు, అంటే నాట్ ఓన్ మామయ్య కానీ ఓన్ మామయ్య కన్నా నాకు చాలా ప్రేమించిన రాజు మామయ్య నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు అనమాట నాకు మరాఠీ అనేది. అండ్ తెలుగు నేను చాలా ఇష్టంతో నేర్చుకున్నాను, ఎందుకంటే తెలుగు చిన్నప్పటి నుంచి సినిమా పాటలు బాగా పాడేదాన్ని.
మా ఇంట్లో పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి అంటే శ్రీశైలం అని చెప్పారు, దాని తర్వాత మా హైదరాబాద్. ఇంట్లో ఎవరికి ఇంత రాదు, నేను పాడేదాన్ని, నన్ను ఇంట్లో అందరు తెలుగు అమ్మాయి అనేవాళ్ళు అనమాట. సో తెలుగు మూవీస్ ఇప్పటికీ ఇష్టం, తెలుగు పాటలు పాడదాన్ని ఇప్పటికీ కూడా, సినిమా పాటలు పాడేదాన్ని ఇష్టం, చాలా తెలుగు అంటే ఇష్టం. దెన్ అన్నమాచార కీర్తనలు విన్నాను. విన్న తర్వాత అసలు ఇవన్నీ డాన్స్ అండ్ కచేరీల వరకు ఎందుకు ఉంటాయి? ఆయన చేసిన బోధ మనము ప్రవచనాల ద్వారా కూడా చెప్పాలి. సో మేము నార్త్ సైడ్ లో ప్రవచనాలు సంగీతమయంగా చేస్తాం అనమాట, మీరాబాయి భజన్స్, తులసిదాస్ భజన్స్ పాడుకుంటూ చేస్తాం. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనము ఇలా భజన పాడుకుంటూ వాళ్ళు చెప్పే బోధని వృధా చేయకుండా ఆ మెసేజ్ అనేది మనం ప్రవచనాల ద్వారా చెప్పాలి అని ఇంకా ఇష్టంతో నేను తెలుగు అన్నమాచార కీర్తన పాడడం అనేసి ప్రారంభమైంది. నాకు తెలుగు రాయడం వచ్చు, చదవడం వచ్చు, మాట్లాడతాను కూడా. సో ఇట్లాగా జర్నీ స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఫిజియోథెరపీ నేను ఋషికేశ్ వెళ్ళాను. గురు పౌర్ణిమ రోజు గురుగారు ఆజ్ఞ చేయండి, ఏం చేయాలి అంటే ఈరోజు నా గురు మంత్రం తీసుకున్నారు. గురుగారు అక్కడ ఉంటారు, అక్కడ 1 month భాగవతం నడుస్తుంది అనమాట. అప్పుడు ఫస్ట్ డే ఆ రోజు ఆజ్ఞాపించండి గురుగారు ఏం చేయాలి, ఇంకా నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఫిజియోథెరపీలో, బీపీటీ వచ్చేసిందంటే ఈరోజు నా గురు మంత్రం తీసుకో అన్నారు. మా నాన్నగారికి ఫోన్ చేస్తే గురుగారు చెప్తున్నారుగా తీసేసుకో అన్నారు. సో గంగా తీరాన గురు పౌర్ణిమ రోజు నాకు గురుగారు గురు మంత్రం ఇచ్చారు, గురు దీక్ష ఇచ్చారు. ఇలాంటివన్నీ ఇప్పటికీ ఉంటాయా? అంటే ఎప్పుడో ప్రహ్లాదునికి వాళ్ళ గురువు గారు లేకపోతే స్వామివారు చెప్పినట్టు ఇస్తారండి. ఎందుకంటే మనము ఇప్పుడు ఏమైందంటే అందరు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు, గ్రంథాలు తీసుకోవడము, మనం చదువుకోవడము. బట్ నో, లైక్ ఇన్ డాన్స్, లైక్ ఇన్ హౌ టు డెవలప్ ఎ ఫిజిక్, ఒక జిమ్ కి కూడా ఒక ట్రైనర్ కావాలి. సిమిలర్లీ స్పిరిచువాలిటీ ఆల్సో వీ నీడ్ ఎ గురు, దట్ వీ షుడ్ నో. మనకు తెలుసుకునే అంత పెద్దవాళ్ళ మనం ఎప్పటికీ కాలేము, ఏ క్షేత్రంలో కూడా కాలేము. సో ఒక డైరెక్టర్ అవ్వాలి, యూ నీడ్ ఏ గురు. ఒక ప్రొడ్యూసర్, అన్నిటికీ మనకు ఒక గురువు కావాలి. డయట్ కూడా ఎట్లా మెయింటైన్ చేయాలి, ఒక ఫిజిక్ ఇంచించి ఎలా తగ్గించాలి, ఎలా ఉండాలి అంటే మీకు ఒక గురువు కావాలి. సిమిలర్లీ స్పిరిచువాలిటీ కూడా గురువు కావాలి. సో గురుగారు అలా చెప్పంగానే అక్కడ నేను శ్రీమద్ భాగవతము సంస్కృతంలో అక్కడ గంగమ్మ వారికి మొత్తం నేను వినిపించాను 1 month లో, మొత్తం 18,000 శ్లోకాస్ అనమాట అక్కడ వినిపించాను. గురుగారిది పొద్దున సాయంత్రం భాగవతం వినడము, గురుగారు మంత్రం ఇచ్చింది, గంగా అమ్మ నీళ్ళల్లో ఉండి నేను జపం చేసుకునేదాన్ని అక్కడ. అలాగా నా జర్నీ ప్రారంభమైంది. ఇంటికి వచ్చాక ఇంట్లోనే, ఇక్కడ ఆశ్రమంలో ఎక్కడ ఉండలేదండి, ఇంట్లోనే గురుగారి ఫోన్లో మాట్లాడుకుంటూ ఇలాగా శ్రీమద్ భాగవత అధ్యయనం అనేది 23 ఏజ్లో నాది 23లో 17, 18, 19, 20, 21లో ప్రారంభమైంది. అట్ ఏజ్ ఆఫ్ 21, 22, 23 ఇంకా 2-3 years అవుతుంది. ఇంట్లో అందరు ఎప్పుడు చేస్తావు భాగవతం అంటే, అంత పెద్ద గ్రంథము చదవకుండా ఎలాగా నేను ఇంట్లో పని చేసుకుంటూ తమ్ముడికి సిస్టర్కి అంత వంట, చపాతీ కూర అన్నం పప్పు మా కంపల్సరీ, పొద్దున సాయంత్రం ఇద్దరికి బాక్స్ కట్టి ఇంట్లో పని చేసి నేను చదువుకున్నానండి. సో ఐ వాంట్ టు సే, ఒక గురువు అంటే చాలా మంది మాకు ఈజీగా పేరు పెట్టేస్తూ ఉంటారు, బట్ ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మై ఫ్యామిలీ, ఈవెన్ ఐఎమ్ డూయింగ్ నౌ. వంట చేసి ఇంట్లో అంత పని చేసుకొని బిల్స్ కట్టేసి, ఎందుకంటే అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట, ఇంకా పెద్దగా అయిపోయాం కదా, సిస్టర్స్ మ్యారేజ్ అయిపోయింది, అక్కడికి వెళ్ళింది, నేను తమ్ముడు చెల్లెల్ని చూసుకునే దాన్ని, ఇంట్లో అంత చేసి అలాగా చదువుకున్నాను నేను 2-3 years. అప్పుడు గురుగారి దగ్గర మళ్ళీ వెళ్తే గురుగారు భాగవతం ఎప్పుడు చేస్తున్నాం అన్నారు. మీరు చెప్పండి గురుగారు అంటే పంచాంగం తీసి డేట్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 15 days ఉన్నాయి. ఎక్కడ చేయాలి, ఎవరు ఏంటి తెలియదు. నాన్నగారు ఫోన్ చేయగానే, నాన్నగారు తెలిసిన వ్యక్తి బంజారా హిల్స్ లో వినోద్ సితాని అని ఉన్నారన్నమాట, ఆయనకు ఫోన్ చేయగానే పండిట్ జీ జరూర్ కరేంగే అన్నారు. అండ్ అక్కడ నా 23 ఏజ్ లో ఫస్ట్ భాగవతం అనేది జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ముందరా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం వచ్చారన్నమాట అందరూ. దానికన్నా ముందు ఒకసారి గురుగారు ముందు ఈరోజు ఏదో మాట్లాడు అన్నారన్నమాట. సో ఋషికేశ్ లో ఫస్ట్ ప్రవచనం జరిగింది గురుగారు ముందు. సో అక్కడ ఫస్ట్ ప్రారంభమైంది. ఫస్ట్ నా శ్రోతల్లో గురుగారు ఉన్నారు. ఆయన సో చదివి నేను ప్రవచనం చేసిన తర్వాత చాలా మంది డిఫరెంట్ కమెంట్స్ అనమాట, పాజిటివ్ నెగిటివ్. బట్ మా గురుగారు కమెంట్ చెప్తారండి, అంటే వాట్ ఈస్ అ గురు. మా గురుగారు ఏమన్నారు అంటే, చాలా నవ్వారు నేను ప్రవచనం చేయగా, నవ్వి ఐ థాట్ అట్లీస్ట్ దెర్ విల్ బి ఎ సింగిల్ వర్డ్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్, అంటే 4 భాషలు మాట్లాడతావు కదా, మరాఠీ అన్నా ఇంగ్లీష్ అన్నా మాట్లాడతావేమో అనుకుంటే శుద్ధమైన హిందీ మాట్లాడావు అని అన్నారు. హిందీలో ఆ కథ పారాయణ మొత్తం చేశారు, హిందీలో గురుగారు ప్రవచనము హిందీలో చేశాను నేను. సో దట్ వాస్ మోటివేటింగ్ ఫర్ మీ. దెన్ అగైన్ మరాఠీలో నాకు 3rd ప్రోగ్రామ్ నాది, నేను చేసిన ప్రవచనాల్లో 3rd ప్రోగ్రామ్, ఫస్ట్ మరాఠీ ప్రోగ్రామ్, 3rd one. సో హిందీ మరాఠీ ఇలాగ జరిగింది. సో 1 year అంతా 6 భాగవతాలు అయ్యాయి. ఇలాగ ఇన్ ద ప్రాసెస్ నేను తెలుగు కూడా ప్రారంభించాను. సో మా ఇంట్లో నా మీద నవ్వేవాళ్ళు, అసలు తెలుగు ఎలాగ మాట్లాడతావు, చాగంటి వాళ్ళు, గరికపాటి వాళ్ళు, అసలు వీళ్ళు చూడు, వాళ్ళ తెలుగు చూడు, నువ్వు ఎలా మాట్లాడతావు, నీకు అసలు తెలుగు అంటే టచ్ లేదు అంటే, నేను అన్నాను ఏది ఏమన్నా కానీ మనం ఈ గడ్డ మీద ఉంటాము, తెలుగు గడ్డ నాకు తిండిని పెట్టింది, ఈ మాతృభూమి కోసం, ఇక్కడ ఉన్న భక్తుల కోసం నేను తెలుగులో భాగవతం చేయాలి. సో ఎవరెంత నవ్వినా నేను చేస్తాను. సో బట్ ఫస్ట్ నుంచి నాకు చాలా అప్రిసియేషన్ దొరికిందండి, పెద్దవాళ్ళ ప్రేమ,
అనేది దొరికింది. నేను ధైర్యంగా చేశాను కూడా. అండ్ దీంట్లో కూడా మా గురుగారిది ఒకటి ఉందండి. నేను ఒకసారి ట్రాన్స్లేట్ చేశాను ఒక బుక్. ట్రాన్స్లేట్ చేస్తే హిందీ నుంచి మరాఠీ నుంచి హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే ఆయన చెప్పారు, గురుగారు షీ ట్రాన్స్లేటెడ్ హిందీ మరాఠీ టు హిందీ అంటే నో గివ్ హర్ తెలుగు, షీ కెన్ డూ ఇట్ అన్నారు. సో షీ కెన్, తన తెలుగులో చేస్తుంది అనగానే ఒక ఊర్జ ఆయన అన్నారు అంటే చేయించుకునే శక్తి కూడా గురుగారు ఇస్తారు. సో ఐ ఫీల్ దట్ నేను తెలుగు మాట్లాడితే అక్క మీరు హిందీ ఇంత బాగా మాట్లాడతారు అనుకోరు అంటారు, నేను హిందీ మాట్లాడితే మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడతారు అనుకుంటారు అందరూ. సో దట్ ఎనర్జీ ఇస్ ష్యూర్లీ గివెన్ బై మై గురు. సో ఇట్లాగా 4 భాషల్లో చేయడం అనేది జరిగింది. అండ్ ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా చెప్పమన్నారు. ఇంగ్లీష్ రోజు మాట్లాడే అలవాటు లేదు, కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. టు రీచ్ మోర్ ఆడియన్స్ ఐ ష్యూర్లీ వాంట్ టు గివ్ లెక్చర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. నాకు ఇక్కడ ఇంగ్లీష్ ఆడియన్స్ దొరకాలన్న నా కోరిక. యూత్కి ఉంటుంది కదండి, సో రావాలి ఇట్లాంటి ముందు వచ్చి ఇంగ్లీష్లో చెప్పమంటే ఇంగ్లీష్లో కూడా నేను ఐ వాంట్ టు టెల్ ఇట్లాగా. మీరు చెప్తుంటే మీ ఫేస్లో గురువు గారి గురించి చెప్పేటప్పుడు మాత్రం ఇంత ఆనందం. నేను నా చిన్నప్పుడు మా శిశు మందిర్ స్కూల్స్లో మాకు నచ్చిన గురువులతోని మేము ఎలా అయితే మాట్లాడుకున్నామో ఆ ఫీలింగ్ మళ్ళీ గుర్తుకొచ్చింది. మాకు సరస్వతి శిశు మందిరాల నుంచి దొరికిన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈరోజు మేము ఒక దేశభక్తి, దైవభక్తి, లేకపోతే ఇంకా ధర్మం గురించి మనం ఫైట్ చేయాలి, 10 మంది గురించి మనం మీడియాలోకి రావాలి, ఏదైనా పని చేయాలి అనేసి ఇవన్నీ మాకు మా స్కూలింగ్ నేర్పించింది. సో మీరు ఆ గురువు మీకు చెప్పింది మీరు అదంతా చెప్తుంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ మీ పాజిటివ్ ఫేస్ గురువు గారి గురించి చెప్పేటప్పుడు అంటే ప్రహ్లాదుడు, అంత చిన్న ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని చూడగానే ఎలా అయితే ఉప్పొంగుతారో సో అలా కనిపించింది నాకు. ఖచ్చితంగా అండి. సో అంటే ఈరోజు వాట్ ఎవర్ శిల్పా దీది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై గురు. ఖచ్చితంగా అండి. సో గురు బ్రహ్మ గురు విష్ణు అనేసి అంటారు, అది నిజమే. చాలా ఒక బాధ అంటే నేనే చెప్పుకోవాలనుకున్నానండి. అలాంటి గురువు గురించి నేను ఎలా అనుకున్నాను. ఒక టీనేజర్ అమ్మాయి అక్కడికి వెళ్ళింది. మా గురూజీ ఒక సంఘటన చెప్తారు. మా గురువు గారు ఏసీ కింద కూర్చున్నారు రిషికేష్లో. పైన హాల్ ఉంటుంది అనమాట, అందరు కలిసి మాట్లాడతారు గురువుగారితో. నేను బయట కూర్చొని ఈయన గురువు ఏంటిది ఏసీ కింద కూర్చున్నారు అనుకున్నాను నేను. బికాస్ నేను చిన్నప్పుడు నుంచి ఏం చదివాను అంటే ఋషి మునులు చెట్ల కింద ఉంటారు, వనంలో ఉంటారు, వాళ్లకు సంసారానికి సంబంధం ఉండదు. సంసారము అంటే పెళ్లి చేసుకోవడము, పిల్లలు కనడము. ఎందుకు అంటే ఇప్పుడు కామం ఈజ్ ఈక్వల్ టు కామం అంటే SCX అయిపోయింది అందరికి. దట్ ఈస్ నాట్ కామ. మై గురూజీ గివ్ మీ ద డెఫినేషన్, ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ కామ. కామం అంటే ఇప్పుడు మీరు ఎలాగైతే దేశం కోసం ధర్మం కోసం చేయాలి, దట్ ఈస్ యువర్ కామ. నేను సనాతన ధర్మ ప్రవక్తగా మారాలి, 10 మందికి సనాతన ధర్మం చెప్పాలి అన్న నా డిజైర్ ఏదైతే ఉందో దాన్ని కామము అంటారు. కామము అంటే కోరిక. అది చాలా మందికి తెలీదు. ఈ డెఫినేషన్స్ నాకు గురుగారి దగ్గర నుంచి దొరికాయి, ద ప్రాపర్ అథెంటిక్ డెఫినేషన్స్ ఆఫ్ సనాతన ధర్మ. బట్ నేను మా గురుగారి గురించి ఇలా అనుకున్నాను అనమాట. నేను ఇంకో సంఘటన చెప్తానండి. మా గురుగారికి ఒకసారి అన్నాను నేను, గురుగారు మీరు డబ్బులు తీసుకోవద్దు అంటారు కదా, మరి మీరెందుకు డబ్బులు తీసుకుంటున్నారు అని అడిగాను నేను. అంటే ఫటాఫట్ క్వశ్చన్స్ కూడా వేస్తున్నారు. ఆమె యూత్ కదా, నేను అందుకోసం అంటాను మీరు అడగండి, మమ్మల్ని క్వశ్చన్స్ అడగండి. ఎందుకు అంటే 2 people నేను చెప్తాను. ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుందంటే మా దగ్గరికి వస్తారండి, అక్క మేము 50 lakhs కొంటారు, 1 crore కొంటారు, 10 lakhs కొంటారు. కార్ ఏదైనా కొన్న తర్వాత అక్క మీరు మా కార్లో కూర్చోవాలి అంటారు. సో మేము వెళ్తాం, వాళ్ళ కార్లో కూర్చుంటాం, ఫోటో తీస్తారు. ఒక ఏదో మిలియన్ కార్ ఏదో తీసుకొచ్చారు, దాంట్లో కూడా ఫోటో తీస్తారు. ఈ మీడియాలో పెట్టంగానే ఓ మై గాడ్ ఆవిడ సనాతన ధర్మ ప్రవక్త కానీ కారులో కూర్చుంది అనుకుంటారు. సో ఇట్లాంటివన్నీ మాకు కొంతమంది పట్టు చీర పెడతారు, కొంతమంది నార్మల్ చీర పెడతారు. సో బ్రహ్మచారి అండ్ సన్యాసి జీవితం ఎలా ఉంటుందంటే గృహస్థులు ఏది ఇస్తారో మేము అది యాక్సెప్ట్ చేస్తాం, వేసుకుంటాం అది. సో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే సనాతన ధర్మ ప్రవక్తలు అంటే ఇవన్నీ వాడకూడదు అంటారు, ఋషులు వాడే వాళ్ళు కాదు అని అనుకునే వాళ్లకు ఐ విల్ టెల్ వన్ స్టోరీ అండి. 3rd canto ఆఫ్ శ్రీమద్ భాగవతం, కర్దమ మహర్షి దగ్గర సాక్షాత్తు భగవంతుడు కపిల మహర్షిగా పుట్టారు. గంగాసాగర్ ఏదైతే ఉందో ఆ క్షేత్రం అక్కడ వెళ్ళి ఆయన తపశ్చర్య చేశారు. ఆయన వల్లే గంగమ్మ కూడా ఇక్కడికి వచ్చింది, ఆయన శాపం, అదే పెద్ద స్టోరీ ఉంది. సో కర్దమ మహర్షికి ఏమైందంటే మ్యారేజ్ అయిపోయింది. మన భాషలో చెప్తాను నేను, మ్యారేజ్ అయిపోయింది. యంగ్ లేడీ అనమాట, వైఫ్ ఇంట్లో ఉంది, కానీ ఇంట్లో వైఫ్ని పెట్టుకొని, అందమైన వైఫ్ పెట్టుకొని ఆయన తపశ్చర్యకి వెళ్ళిపోయాడు. ఆ వైఫ్ అప్పుడు ఒకసారి కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నారు మరి, మనం బయటికి వెళ్ళలేదు అని అడగలేదు. తను ఏం చేసిందంటే భర్త కోరిక కదా, సరే అని ఆయన తపశ్చర్య చేసుకుంటుంటే సేవ చేసింది. వాట్ ఎవర్ హీ నీడ్స్ షీ ప్రొవైడెడ్. అలా చేసుకుంటే తను ఏమైపోయింది, క్షీణించిపోయింది. ఎందుకంటే ఆయన తినట్లేదు, ఈమె తినలేదు. ఇలాగ అయిపోయేసరికి తపశ్చర్య అయిపోగానే భార్యను చూసి, అరే ఇట్లా సన్నగా ఇట్లా అయిపోయావు, వెంట క్షీణించిపోయావు, నీకేమైనా కావాలంటే చెప్పు, నాకు సేవ చేసావు కదా, వాట్ యూ వాంట్. దెన్ షీ సెడ్, స్వామి మీరు పెళ్లికి ముందు అన్నారు మనకు ఒక బాబు పుట్టాలి అని, సో బాబు పుడితే బాగుంటుంది కదా అని ఇండైరెక్ట్లీ తను అలాగా అడిగింది. సరే నీ కోరిక ఉంది కదా అని కర్దమ మహర్షి ఒక పెద్ద ప్లేన్ అండి, మనం ఇప్పుడు అనుకుంటాం కదా ఏరోప్లేన్స్ ఇవన్నీ మనకు, పుష్పక విమానం కంటే చాలా పెద్ద విమానం
ఐ టెల్ యూ డీటెయిల్గా భాగవతంలో ఇచ్చారు. ఆ విమానంలో 6 ఋతువులు ఉన్నాయి. ఆ విమానంలో వాళ్ళకు కావాల్సి తగిన అన్ని వస్తువులు విమానంలో ఉన్నాయి. వాళ్ళు ఏం తీసుకెళ్లేదు, వాళ్ళు బ్యాగ్స్ కట్టలేదు. అక్కడ విమానమేనా లేకపోతే విమానం లాంటిది ఇంకేమైనా? విమానమే అంటే బికాస్ విమానం అనేసరికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ ఆ క్వశ్చన్ బుక్స్ లో వచ్చినా లేకపోతే బయట ఇంకెక్కడ ఎవరు అడిగినా కూడా రైట్ సోదరులు కనుగొన్నారు అనేసి అంటారు. బట్ మీరు చెప్పేదాని ప్రకారం రామాయణంలో పుష్పక విమానం గురించి ఉంది అండ్ భాగవతంలో కూడా ఉంది అనేసి మీరు చెప్తున్నారు. ఇది త్రేతాయుగం ఇది కదా, ఇది సత్యయుగం గురించి చెప్తున్నా నేను. అంటే సమ్ lakhs of years బ్యాక్. సో ఈవెన్ ఇఫ్ ద యూత్ థింక్స్ దట్ ఇది ఇవన్నీ కల్పనిక అంటారు కదా, కల్పన అంటారు కదా, సరే కల్పన అనుకోండి, కాసేపు ఊహించుకుంటారు. మీరు ఇప్పుడు ఏదైతే అథెంటిఫికేషన్ మీరు చెప్తున్నారో ఆ బుక్స్ ఎన్నేళ్ల కిందటివి? శ్రీమద్ భాగవతం రాసింది మనకు ద్వాపర యుగంలో రాశారు. ఆ మాట చెప్పండి. 5000 years బ్యాక్ వ్యాస మహర్షి అన్న ఋషి రాశారు. కానీ ఎప్పుడు సంఘటనలు అంటే సత్యయుగం నుంచి జరిగిన అన్ని సంఘటనలు, అసలు సృష్టి ఎలా పుట్టింది, మనిషి ఎలాగొచ్చాడు, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి అనమాట. నేను అందుకోసం అంటాను, ఒకసారి విని నా క్వశ్చన్స్ వేయండి. దాంట్లో ఏదన్నా ఇప్పుడు అథెంటిక్ కాదు, తప్పుడు నేర్పిస్తున్నారు, హిందూ సనాతన ధర్మం అంటేనే తప్పుడు అనేసి కొంతమంది అడ్డగాడిదలు కొంతమంది వచ్చేసి అసలు హిందూ దేవుళ్ళే లేరు నా దగ్గర పంపించండి, వినండి. ఫస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫేక్ అనేసి అండ్ మీలాగా చెప్పేవాళ్ళు లేకనే, ఎందుకంటే కరెక్ట్ గా ఇన్ని ఏళ్ల క్రితం జరిగింది అనేసి భాగవతంలో కూడా ఇందులో ఒక విమానం గురించి ఉంది అనేసి అయితే నేను ఫస్ట్ టైం వింటున్నా. అండ్ రామాయణం గురించి అయితే నాకు తెలుసు, పుష్పక విమానం ఉంటుంది, రావణుడు తీసుకొని వచ్చాడు అది ఇది అనేసి. బట్ భాగవతంలో కూడా ఇలా ఉంటుంది, అందులో 6 ఋతువులు అన్నది ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఈ కొంతమంది గొర్రెలు ఉంటారు అనమాట. అంతే కరెక్ట్. సో నేను జాకిర్ నాయక్ లాగా వచ్చేసి మీరు ఇది యాక్సెప్ట్ చేయకుంటే ఐ విల్ కన్వర్ట్ యూ అన్నది కాదండి. నేను ఫ్రీగా చెప్తున్నాను, మనది సనాతన ధర్మంలో దర్ ఇస్ ఫ్రీ విల్ అనమాట. మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, కానీ ఒకసారి విన్న తర్వాత క్వశ్చన్స్ వేయండి. వినకుండా ఎవరి దగ్గర మీరు వినేసి క్వశ్చన్స్ వేస్తుంటారు కదా. సనాతన ధర్మం అంటే ఒక టెర్రరిజం అని అన్న వాళ్ళు కూడా మూర్ఖులు మన దగ్గర ఉన్నారు. బట్ సనాతన్ ధర్మం ఈస్ ద ఓన్లీ ధర్మ విచ్ స్ప్రెడ్స్ పీస్ ఇన్ ద హోల్ వరల్డ్. వసుదైక కుటుంబం అని, అంతే, సర్వజన సుఖినో భవంతు. ఆ సంకల్పం ఎక్కడో చెప్పండి. అసలు సనాతన ధర్మం తప్ప ఎక్కడ కూడా లేదు అది. సో వెరెవర్ హిందూస్ గో దే విల్ స్ప్రెడ్ ఓన్లీ పీస్. ఇప్పుడు మీరు చూసారు బంగ్లాదేశ్ లో ఇంత చేసిన ఆ ఇస్కాన్ టెంపుల్ ని కూల్చగొట్టారు, కానీ వాళ్ళ కొంచెమన్నా మానవత గనక ఉంటే ఎప్పుడైతే వాళ్లకు అవసరం ఉన్నప్పుడు ఫుడ్ పెట్టిన సంస్థ అండి అది ఎంతో మందికి. ఐ థింక్ వీ హావ్ హర్డ్ ఆల్సో, మన యాపిల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పారు, వెల్ ఐ డిడ్ంట్ హ్యాడ్ ఫుడ్, I used to take food from prasadam from ISKCON temple. So అది మన సంస్థలు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రసాదం వితరణ చేయడము, భక్తి ప్రచారం చేయడము, సంతోషాన్ని, పీస్ ని ప్రసాదించే ధర్మం. మన ధర్మం అంటే మన దేశంలో పుట్టిన ధర్మాల్లోనే అది ఉంది. అదర్ మీరు హిందూయిజం తీసుకున్నా, అందులోంచి వచ్చిన సిక్కిజం తీసుకున్నా, జైన తీసుకున్నా, బౌద్ధిజం తీసుకున్నా, ప్రతి ఒక్క ఈ 4 ఏవైతే ఉన్నాయో, వీటి శాఖలు ఏవైతే ఉన్నాయో, ప్రతి దాంట్లో ఈ సిక్కిజం తీసుకుంటే లంగర్ లగానా అనేసి, జైనులు అయితే మార్వాడీస్ జైనులు అయితే ఇంకా వాళ్ళు బీద వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి ఫుడ్ పెట్టడము, బౌద్ధిస్టులు ఎవరైతే ఈ బుద్ధ భగవాన్ని పూజిస్తూ కొంతమంది మాంగ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఇలాంటివన్నీ అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేసి వాళ్ళు ఇదంతా చేయడం ఉంటుంది. బట్ వేరే మతాలు అయితే ఈ కల్చర్ నేను ఎక్కడ చూడలేదు. వేరే మతాలు వీటిని ఎప్పుడు యూజ్ చేసుకుంటారు అంటే వాళ్ళని మతం మార్చడానికి. అప్పుడు వాళ్ళ తప్పు అవుతుందో మన తప్పు అవుతుంది. దే ఆర్ వెరీ క్లియర్ అండి, వాళ్ళు అజెండా చేస్తున్నారు. మనం ఎందుకు దాంట్లో పడిపోతున్నాం అంటే యూ హ్యావెంట్. ఇప్పుడు చూడండి, మీరే వినలేదు భాగవతం, నేను అందుకోసం అంటాను. దాంట్లో ఉంది ఒక ఋషి ముని ఎవరైతే తపశ్చర్య చేశాడో ఆయన వాట్ హీ డిడ్ విత్ ద డిజైర్ ఆఫ్ హిస్ వైఫ్, ఆన్ ద డిజైర్ ఆఫ్ హిస్ వైఫ్, కావాలి అనగానే అంత విమానంలో తీసుకెళ్లి, మన భాషలో చెప్పాలంటే హనీమూన్కి తీసుకెళ్ళారు. ఎక్కడ ఆకాశ మార్గంలో ఓ ప్లేన్ లో తీసుకెళ్ళాడు. అన్ని ఋతువులు అక్కడ ఉన్నాయి. అప్పుడు వాళ్ళ కలిగిన 9 కుమారికల్లో ఒక కుమారిక ఎవరు అంటే మనము నక్షత్రం చూపిస్తాం కదండి, అరుంధతి వశిష్ఠుడు. అరుంధతి ఇస్ డాటర్ ఆఫ్ కర్దమ మహర్షి. దట్ ఈస్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కల్చర్ అనమాట. అలాంటి మన సాంప్రదాయంలో మనం పుట్టామండి. ప్లేన్స్ ఇప్పుడు రాలేదు, ఎయిర్ లో నడిచే ఏదంటే మనం అంటామో అవి ఇప్పుడు రాలేదు, ఎప్పుడో మన సనాతన ధర్మంలో ఉన్నాయి. పుష్పక విమానం అయితే తర్వాత, దానికన్నా ముందు ఉన్నవి నేను చెప్తున్నాను మీకు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ సనాతన్. సో అలాగ బతికారు ఋషిమునుడు. ఎప్పుడైతే విశ్వామిత్రుడు వస్తాడో అప్పుడు మొత్తం సేన కోసము తిండి, ఫుడ్ అంతా అరేంజ్మెంట్ రాయల్ గా అరేంజ్ చేసింది ఎవరు? వశిష్ఠ మహర్షి. సో మన దగ్గర సెయింట్స్ అండ్ బంగ్స్ ఎప్పుడు కూడా దరిద్రంగా బట్టలు వేసుకొని దరిద్రంగా ఉన్న వాళ్ళు కాదు. వి ఆల్ వర్ రిచ్, ఎవ్రీ పర్సన్. ఒక బ్రాహ్మణ్ కానివ్వండి, శూద్ర కానివ్వండి, వైశ్య కానివ్వండి, క్షత్రియ, మన దగ్గర రిచ్నెస్ ఉండేదండి. రామాయణం గనక వింటే ఫస్ట్ క్యాంటోలో ఐ థింక్ 23rd సర్గాలో వస్తుంది క్లియర్ గా డిస్క్రిప్షన్ దట్ ఎవ్రీ పర్సన్
అంటే మన దగ్గర వర్ణాశ్రమం ఉంటుంది, అన్ని వర్ణాల వాళ్ళకు కూడా సువర్ణ ముకుటాలు, కిరీటాలు, కుండలాలు అన్ని ఉండేవి అనేసి. ఇప్పుడు ఇంత బంగారం కొనాలి అంటే కరువు, మనకు తెలిసి ఎంత రేట్ ఉంది. అప్పుడు అందరికీ ఉండేవి. దట్ వాజ్ ద సామ్రాజ్య ఆఫ్ రామ. సో అంత రిచ్ గా ఉన్న కల్చర్ మనది. బట్ వెన్ you will know the history అంటే రామాయణ, మహాభారత. జస్ట్ నో, మనం కట్టు బట్టు, లేవడము, నించోవడము. నేను ఇంకో మాట్లాడతానండి, 7 వారాల నగలు అన్న కాన్సెప్ట్ ఎక్కడన్నా విన్నారా? వినలేదు. జస్ట్ మన చెవికి ఎన్నో ఆభరణాలు వేసుకుంటాం మనము, అన్ని ఆభరణాలు గోల్డ్వి ఉంటాయి. ముక్కులో ఎన్నో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అన్ని ఉంటాయి కదండి. అది కాదా 7 వారాల నగలు అంటే? 7 వారాల నగలు అంటే 7 days డిఫరెంట్ జ్యువెలరీ అన్న కాన్సెప్ట్ ఎక్కడుంది చెప్పండి. సో దట్ ఈస్ ద రిచ్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. సో మనకెవరో వచ్చి కొట్టుబట్టు నేర్పించే అవసరం లేదు. మన దగ్గర చాలా రిచ్ కల్చర్. మన క్లోతింగ్ కానివ్వండి, మన దగ్గర హ్యాండ్లూమ్స్ కానివ్వండి, మన ఆభరణాల్లో వెరైటీస్ కానివ్వండి, ఇవన్నీ మన భారతదేశంలో ఉన్నట్టు ఎక్కడన్నా ఉంటే నాకు చూపించండి. ప్రూఫ్. లెట్ us have a debate, let us discuss about all these things. So when you don't know, అంటే మీకు తెలియదు సనాతన ధర్మ కల్చర్ ఏంటిది. సో అందుకోసము తెలియని వాళ్ళు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడిపోతున్నారు. ఎందుకంటే మనం భాగవతం, రామాయణం, మహాభారతం ఎప్పుడు దాకా వినమో అప్పుడు దాకా మనకు హౌ వాజ్ అవర్ సోషల్ స్టేటస్ అన్నది మనకు అర్థం కూడా కాదు. అప్పుడు మనం ఎలా బతికే వాళ్ళము, రాజ సంస్థ ఎలా ఉండేది, మన ఇల్లు ఎలా ఉండేవి. మీరు చూడొచ్చు, రామాయణంలో కూడా చెప్తారు మనకు ఒక్కొక్క అంటే పిల్లర్ కూడా మొత్తం సువర్ణాలతో కూడి ఉండేది. సో అట్లాంటి ఇళ్లలో మనం బతికామన్నమాట. దట్ వాజ్ అవర్ రిచ్ కల్చర్. ఇవన్నీ తీసుకెళ్లి ఇప్పుడు మేము బ్రిటన్ లో చదువుకుంటామండి, లండన్ వెళ్తున్నాం, వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. బట్ దట్ బ్రిటన్ ఆర్ వాట్ ఎవర్ దోస్ కంట్రీస్ ఆర్ ఫార్మ్డ్ విత్ అవర్ ఓన్ మనీ అని నేను చెప్తున్నాను ఖచ్చితంగా. సో అది వాళ్ళు చేశారు. సో మనము షుడ్ బి ప్రౌడ్ టు బి ఇండియన్ అండ్ ప్రౌడ్ టు బి భారతీయస్ యాక్చువల్లీ. సో వినాలి, వింటే అర్థమవుతుంది కదా. సో హిందూ అనే పదము అరబ్బులు లేకపోతే ముస్లిమ్స్ వాళ్ళకు సింధు అని పలకడం రాక హిందూ అనేసి అన్నారు. నిజంగా అది సనాతన ధర్మం అనేసి ఇప్పుడు చాలామందికి తెలుస్తుంది. బట్ హిందూ అన్న పదం ఒక ముస్లింల దగ్గర నుంచి వచ్చింది అనేసి కొంతమంది అంటుంటారు. యాక్చువల్లీ మన శాస్త్రాలు అంటే శ్రీమద్ భాగవతంలో మనకు అజనాభ ఖండము అంటారండి. సో ప్రాపర్లీ ఫస్ట్ పృథ్వీ ఎలాగా ఉండేదంటే అన్ని ఖండాలు అంటే కాంటినెంట్స్, ఆల్ ద కాంటినెంట్స్ ఒకటిగా ఉండేవి. మొత్తం ఒక భూభాగం ఒకటిగా ఉండేది. అప్పుడు ప్రియవ్రత్ అన్న రాజు 5th క్యాంటలో వస్తుంది స్టోరీ. ఆయన రథాలతో దాన్ని ఖండంగా చేసేసారు అంటారనమాట. సో ఇట్ గోట్ డిఫరెంట్ షేప్స్ అనేది వస్తుంది అప్పుడు. సో మొత్తం అజనాభ ఖండం అనేది జరిగేది. దాని తర్వాత ఏమైంది అంటే భరత అన్న రాజు చాలా గొప్పగా శాసించి అందరికీ కూడా సుఖింపజేశాడు అనమాట. అందరికీ సుఖాన్ని ఇచ్చాడు ఆయన. పీస్, హ్యాపీనెస్ అన్నది సృష్టిలో ఆ రాజు వల్ల వచ్చింది కాబట్టి ఆయన పేరు మీద ఆయనకు ఒక రివార్డ్గా మనం కూడా ఆయన గుర్తు పెట్టుకోవాలి కాబట్టి భరతఖండము అనేవాళ్ళు. మొత్తం దాన్ని భరతఖండము అనేవాళ్ళు. తర్వాత ఏమైంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోవడము, దానికి ఒక పేరు పెట్టుకోవడము, దీనికి ఒక పేరు పెట్టుకోవడము, ఒక ఖండాన్ని డివైడ్ చేయడము, ఇలాగా చేసరికి ఒక చిన్న భూభాగం మాత్రమే భారతదేశము అనేది చెప్పబడింది. బట్ టిల్ 5000 years బ్యాక్ ఆల్సో మొత్తం ఇది అసలు భారతదేశము అనేది ఉండేది. మన భారతదేశం వరకు చూస్తే ఇలాగా విరుగుతూ ఇలాగా ఒక భాగం వచ్చింది. తర్వాత ఏమైంది, పీపుల్ యూస్ టు రోమ్ అంటే మనం చూసాం కదా, వాస్కోడి గామా వీళ్ళందరూ అటు తిరుగుతూ వచ్చి ఈ దేశంలో చాలా స్పైసెస్ ఉన్నాయి, చాలా గోల్డ్ ఉంది, రిచ్ కల్చర్ ఉంది, అంటే ఒక మంచి వాళ్ళకి రిచ్ ప్రాపర్టీ ఉన్న కనిపించింది. వచ్చారు ఒకరు వచ్చారు. సోనేకి చిడియా అనేవాళ్ళు కదా, బంగారు. సోనేకి చిడియా. చాలా ఇన్వేషన్స్ అయ్యాయి, ముగల్స్వి కానివ్వండి, బ్రిటిషర్స్ చాలా సంవత్సరాల తరబడి అవ్వడం వల్ల ఏమైంది అంటే మన కల్చర్ అనేది మనము మెల్లమెల్లగా కోల్పోయాము. వాళ్ళు చెప్పినట్టు అంటే అత్యాచారాలు జరిగాయి అనమాట. సో కాబట్టి మనము భారత్ అన్నదాన్ని మనం మర్చిపోయాము. ఎందుకు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి పేరు తెలియదు. ఇప్పుడు మీ పేరు నాకు తెలియదు అనుకోండి, ఒక బాసింగ్ చేయాలి ఒక చెడ్డవాడికి, ఏం చేస్తాడు అంటే ఒరే అంటాడు. మీరు ఒరే అని పేరు పడుతుంది అనమాట. మీ పేరు ఒరేనా కాదు, అబ్యూజర్ మిమ్మల్ని అలా పిలిచాడు కాబట్టి అది పేరు పడిపోయింది. ఏమైందంటే సింధు నది తీరాన ఉన్నవాళ్ళు అని సింధూల్ అందరినీ అపభ్రంశంగా హిందువులుగా మారిపోయింది. సో హిందుస్థాన్ గా వచ్చేసింది. బట్ మన సనాతన ధర్మ ప్రకారం మనది భారతదేశం, గొప్ప సాంప్రదాయం ఉన్న దేశం భారతదేశం. సో నార్ ఇట్ ఈస్ ఇండియా, నార్ ఇట్ ఈస్ హిందూ. సో ఇట్ ఈస్ మన కల్చర్ని మనం సనాతన ధర్మము అంటాము, మన దేశాన్ని మనము భారతదేశం. సనాతన ధర్మం అన్నదానికి మీనింగ్ చెప్పాలి అనుకుంటే
సనాతన ధర్మం అంటే విచ్ ఇస్ ఎటర్నల్ అండి, దానికి ఆరంభం లేదు, ఎండింగ్ లేదు. ఎప్పుడైతే సృష్టి రచించాడో దేవుడు అప్పటి నుంచి కొన్ని రూల్స్ అనే చెప్పబడ్డాయి అనమాట. మనిషి మంచిగా ఎలా ఉండాలి, ధర్మము అధర్మము రెండు దేంట్లో చెప్పబడ్డాయో, ఏ ధర్మాన్ని మీరు పాటిస్తే చిరంతన కాలంగా, అంటే మన సనాతన ధర్మంలో బతుకున్నప్పుడు సంతోషంగా ఉంది, చనిపోయిన తర్వాత కూడా మీరు సంతోషంగా ఎలా ఉండాలి, విచ్ ఇస్ ఎటర్నల్ అన్న ధర్మాన్ని చెప్పింది ఏదైతే ఉందో ఆ లా బుక్ ని మనము సనాతన ధర్మము అంటారు. అంటే వైదిక సనాతన ధర్మము, దట్ ఈస్ సనాతన విచ్ ఇస్ ఎటర్నల్. సో విగ్రహారాధన అన్న కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే హరప్ప మొహంజోదారో కన్నా ముందు ఒక విగ్రహం, అంటే పశుపతినాథ్ సంబంధించిన ఒక విగ్రహం దొరికింది అనేసి శాస్త్రవేత్తలు కనుక్కొని అది 3 లక్షల సంవత్సరాల క్రితంది, అంటే చాలా పాతది అనేసి అయితే చెప్పుకొని వచ్చిండ్రు. బట్ అకార్డింగ్ టు సైన్స్ ఈ చరిత్ర మొత్తం మొదలైంది కొన్ని వేల ఏళ్ళ కిందట మాత్రమే. అంటే ఇప్పుడు జీసస్ రాకముందు, జీసస్ వచ్చిన తర్వాత అనేసి, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనేసి ఏదైతే మనం బీసీ ఇవన్నీ చదువుకుంటున్నామో, సో దానికన్నా కొన్ని సంవత్సరాల ముందు మనుషులు పుట్టినరు అనేసి ఇటు బైబిల్ అయినా అటు ఏదైతే ఇస్లామిక్ బుక్స్ ఉన్నాయో, సో ఖురాన్ ప్రకారం, హదీస్ ప్రకారం అలా ఉంది. బట్ ఓన్లీ మహాభారతము, ఓన్లీ రామాయణము, ఓన్లీ మన హిందూ ఇతిహాసాలు మాత్రమే లక్షల ఏళ్ళ కిందటి నుంచే ఈ పరంపర ఉంది, ఈ సంస్కృతి ఉంది అనేసి చెప్పుకొని వస్తున్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే ఎవ్రీ వన్ యాక్సెప్టింగ్, అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు దీన్ని డీనై చేయరు. ఏంటిది అంటే వైదిక సనాతన హిందూ ధర్మము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అంటే ఎవరు చెప్పలేరు. వేదాస్ ఎప్పటి నుంచి ఉంటాయి అంటే ఎవరు చెప్పలేరు. మనము వేరే మతాలు చెప్పాం, ఇప్పుడు బైబిల్ ఎప్పటి నుంచి వచ్చింది అంటే మనం చెప్తాం. అంటే బిఫోర్, అంటే ఏసీ బీసీ అని మనం చెప్తున్నాం. అంటే ఏంటిది బీసీ, బిఫోర్ క్రైస్ట్, అంటే దెర్ వాజ్ సమ్ పీరియడ్ వెన్ దెర్ వాజ్ నో జీసస్, రైట్? సో అది లేదు అని తెలుసు మనకు, అండ్ ఆటోమేటికలీ మనకు ముస్లిం వాళ్ళది కూడా తెలుసు. సో ఇలాగా ఉంది. కానీ వైదిక ధర్మం ఎప్పుడు వచ్చింది అంటే అందరికీ తెలుసు, ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదు, అనాది కాలం నుంచి వచ్చింది. అందుకోసం దాన్ని పురాతనము అని మనం అంటుంటాం అనమాట. సో ఎప్పటి నుంచో వచ్చింది. సో చాలా మొన్న కూడా అండి ఒక వెంకట చాగంటి అని ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో. దాంట్లో ఆయన ఏం చెప్పారు అంటే అసలు విగ్రహారాధన వేదాల్లో లేదు. అది శంకరాచార్యుల వారు ఏం చేశారు అంటే పెద్ద పెద్ద టెంపుల్స్ బుద్ధిస్ట్ ఎవరైతే కట్టారో అన్ని ఆక్రమించండి అని చెప్పారనమాట. ఆ బుద్ధుల యొక్క విగ్రహాలని కూడా నాశనం చేయండి అని శంకరాచార్యుల వారు చెప్పారు. అయితే అలా నాశనం చేశారు మన హిందూ, అంటే సనాతన ధర్మీయులు. అప్పుడు జనాలందరూ మరి అందరికీ గుడికి వెళ్ళి అలవాటు అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ గుడ్లల్లో ఏదో ఒక మూర్తిని పెట్టేసి ఏదో ఒక పేర్లు పెట్టేసేయండి, విష్ణు కృష్ణుడు ఇట్లా పేర్లు పెట్టేసేయండి అని చెప్పారు. అంటే రీసెంట్గా మన 100 years ago శంకరాచార్యుల వారు వచ్చారు, ఇలాగ పెట్టేసేయండి అని శంకరాచార్యుల వారు చెప్పారు అని మన సనాతన ధర్మంలో ఉన్న పేరు పెట్టుకున్న, మన సనాతన ధర్మంలో పేరు పెట్టుకున్న ఒక వెంకట చాగంటి అన్న వ్యక్తి ధైర్యంగా యూట్యూబ్ లో చెప్తున్నారు. ద బ్యాడ్ థింగ్ ఇస్ యూట్యూబ్ డజంట్ హ్యావ్ ఫిల్టర్స్ అండి. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకుంటారు, ఇష్టం వచ్చిన చెప్తున్నారు. సో దర్ ఇస్ నో అథెంటిసిటీ అనమాట. మన ధర్మంలో ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు, మాట్లాడేస్తున్నారు. సో నేను చెప్తున్నాను ఇప్పుడు వైదిక దాంట్లో కనుక విగ్రహారాధన లేకుంటే విగ్రహ పూజ ఎలా చేయాలి, ఆగమ శాస్త్రాలు మంత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడైతే నేను కల్పించట్లేదు కదా, ఉన్నాయి కదా. సెకండ్ థింగ్, రామాయణం చదివినా, మీరు మహాభారతం చదివినా, దేవి భాగవతం, ఎస్పెషల్లీ రామాయణం మహాభారతం చదివితే రాముడు ఏ ప్రదేశానికి వెళ్ళాడు, అక్కడ ఏ నది ఉంది, అది ఎన్నో కిలోమీటర్స్ లో ఉంది. ఇప్పుడు కూడా నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను, యూ హ్యావ్ ఎ టీమ్, మీరు టీం పెట్టుకోండి, అది వెళ్ళి మహాభారతం ప్రకారంగా కోల్చండి. పృథ్వీ మీద ఏ శాటిలైట్ లో ఎటు, అంటే లాంగిట్యూడ్స్ ఇవి ఉంటాయి కదండి, లాటిట్యూడ్స్, ఆ ప్రకారంగా మీరు కరెక్ట్ వస్తుంది. నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే రీసెంట్ గా రామ్ మందిర్ కూడా అక్కడే ఉంది అంటే ప్రూవ్ చేయండి అంటే మన శ్రీ రామభద్రాచార్యులు వారు మనకు అన్ని ఎన్నో చెప్పారు. ఎలా చెప్పారు? ఆయన పుట్టు గుడ్డి అయినా కూడా ఆయన చెప్పగలిగారు. బట్ మనం కళ్ళు ఉన్నా కూడా, అంత చదువుకున్నా కూడా మనం చెప్పలేకపోతున్నాము. ద థింగ్ ఇస్ మనం ఆధునిక విద్యలు చదువుతున్నాం కదండి, ఇవి చదువుకోవట్లేదు. అంటే ద మోడర్న్ సో కాల్డ్ మోడర్న్ పీపుల్ వెన్ దర్ యాక్సెప్టింగ్ బైబిల్ అండ్ అదర్ థింగ్స్ వెన్ అదర్ పీపుల్ ఆర్ సేయింగ్, బట్ అదే మనము రామాయణం భాగవతం చదవండి అంటే మనము దాన్ని రిలీజియస్ బుక్ గా మీరు చూస్తున్నారు. అది స్పిరిచువల్ బుక్స్ అని ఎన్నిసార్లు గురువులు చెప్తున్నా కూడా ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ దట్ దీస్ ఆర్ నాట్ రిలీజియస్ బుక్, దీస్ ఆర్ స్పిరిచువల్ బుక్స్. అది అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు అంటే అట్లాంటి వాళ్ళకి ఫండింగ్ కూడా ఎక్కువ వస్తుంది, అట్లాంటి వాళ్ళ ప్రచారం కూడా ఎక్కువగా ఉందన్నమాట. మనం ప్రచారంలో ఖచ్చితంగా తక్కువ పడుతున్నామండి. ఇంకా అందుకోసం ప్రవచనకర్తలు ఎక్కువగా రావాలి, ఆథెంటిక్ గురువులు బయటికి వచ్చి ఇవన్నీ అసలు సశాస్త్రీయంగా మాట్లాడాలి. ఇంకో అంటే మీ మాధ్యమంతో చెప్తానండి, మొన్న ఒక విధర్మి ఏం చేశారు అంటే బద్రీనాథ్ అసలు హిందువులది కాదు, బదర్ షాహ్ అన్న ఒక ప్లేస్ ఉంది,
మాది అని చెప్పారు. నౌ ఐ విల్ టెల్ యూ, స్కంద పురాణంలో బద్రీనాథ్ అన్నది పృథ్వీకి ఏ దిశలో ఉంది, ఎన్ని అంటే ఆ కొండలు ఎలాగా ఉన్నాయి, అక్కడ ఏమేమి దొరుకుతాయి, అక్కడ వనస్పతులు ఏమేమి ఉన్నాయి, ఇట్లా డీటెయిల్ గా అణువు మీద మన స్కంద పురాణంలో ఏదైతే పురాతన కాలంలో రాసిందో అప్పుడు ఉంది. మీరు చదివారా? చదవలేదు. అట్లాంటి వాళ్ళు వస్తున్నారు, పిచ్చి బాగుడు వాగుతున్నాడు. అప్పుడు మనం కూడా ఏమనుకుంటున్నాము, లేదంటే వాళ్ళ యూత్ కూడా ఏమనుకుంటుందంటే, అరే మన గురువులు చెప్తున్నారు కదా అది నిజమేమో, వాళ్ళు ఆక్యుపై చేశారేమో అని వాళ్ళు ఆలోచించకుండా డెసిషన్ తీసుకుంటున్నారు. బట్ దట్స్ వై ఐఎమ్ సేయింగ్, లిజన్ టు శాస్త్రాస్. ఒకసారి వినండి, చదవండి. ఏ జగన్నాథ్ పూరి క్షేత్రం ఎక్కడుంది, అక్కడ బట్టి ఎలాగా ఉంటుంది, చెట్లు ఎలాగా ఉంటాయి, ఏ చెట్లు ఉంటాయి, ఏ చెట్లు ఇలా ప్రాకృతికంగా కూడా మన ప్రదేశాలు ఎలాగా ఉన్నాయి చెప్పబడ్డాయి. రాముడు ఎక్కడెక్కడ వెళ్ళాడు, ఎక్కడెక్కడ శివలింగ స్థాపన చేశారు, అన్నీ ఉన్నాయి. భగవతి ఆరాధన ఎక్కడ చేశారు చెప్పారు. మరి ఇవన్నీ లేకుంటే అప్పుడు అసలు ఈ విగ్రహారాధన ఎలా వచ్చేది? ఆగమ నిగమ శాస్త్రాలు పురాతన కాలం నుంచి వచ్చాయి, సత్యయుగంలో వచ్చాయి. హౌ విల్ దే కమ్ ఇన్ ఎగ్జిస్టెన్స్? ఇప్పుడు మనం రాయలేదు కదా. నెక్స్ట్ థింగ్ ఈజ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ బ్యాక్ ఉన్న టెంపుల్స్ మనవి ఉన్నాయి. ఆ టెంపుల్స్ మీద విగ్రహాలు ఎలా ఇప్పుడు సముద్ర మంథనం జరిగింది, ఎలాగంటే అవన్నీ పిక్చర్స్ మనకు కనిపిస్తాయి కదా టెంపుల్స్ లో. ఎలాగ విగ్రహారాధన లేకుంటే అవి వాళ్ళు ఏ థాట్ తో వాళ్ళు విగ్రహాలు చేశారు, స్కల్ప్చర్ అనేది. సో దెర్ వాజ్ విగ్రహ ఆరాధన సిన్స్ ఎప్పుడు అంటే పురాతన కాలం నుంచి. ఎప్పుడు అంటే చెప్పలేము, ఎప్పుడైతే దేవుడు వచ్చాడో అప్పటి నుంచి విగ్రహ ఆరాధన మన దగ్గర ఉంది. సెకండ్ థింగ్ ఇస్, ఎవరైతే విగ్రహ ఆరాధన చేయొద్దు అని చెప్తున్నారో నేను వాళ్ళకి అడిగే క్వశ్చన్ ఏంటిది అంటే, మేము కాళ్ళు చేతులు పెట్టుకుని ఇలాగ అమ్మవారు పెట్టుకుంటున్నాం కానీ మీరు కూడా ఏదో సమాధి రూపంలోనో ఏదో క్రాస్ రూపంలోనో ఏదో రూపంలో ఒక రూపాన్ని పూజిస్తున్నారు కదా. వెన్ వీ డోంట్ నీడ్ టెంపుల్స్, వెన్ యూ ఫీల్ దట్ మాకు టెంపుల్స్ మాకు అవసరం లేదు అంటే మీరు చర్చెస్ మాస్ ఎందుకు కడుతున్నారు? ఏం అక్కడ ఏదో సమ్ షేప్ ఇస్ దేర్, రైట్? సమ్ షేప్ ఇస్ దేర్. సో వెన్ రూపంలోనో లేకపోతే క్రాస్ రూపంలోనో ఏదో మీరు చెప్పినట్టు ఒక చాదర్ కప్పేసి. ఇప్పుడు మీరైతే విగ్రహారాధన లేదని అంటున్నప్పుడు అంటే చూడండి, ఇప్పుడు నేను ప్రవచనాలు ఎప్పుడు చెప్పేదాన్ని కాదండి, నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఒక సనాతన ధర్మీయులు ఎప్పుడు కూడా హేట్రేట్ స్ప్రెడ్ చెయ్యము. వి డోంట్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. వేరే ధర్మం గురించి కించపరిచి ఇవన్నీ మన దగ్గర లేవు అసలు. ఎందుకు అంటే మనం భక్తి, నా శరీరం ఏంటిది, నా శరీరం వదిలేసిన తర్వాత నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ మనం ఆలోచించే వాళ్ళము. సమాజంలో ఎక్కడ కూడా సంతోషాన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి అన్న ఆలోచించే వాళ్ళు మనము. కానీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది? బికాజ్ అన్వాంటెడ్లీ చాలా మంది మీడియాలో ఇట్లాంటి ప్రచారం చేయడం వల్ల మన యూత్ పాడైపోతున్నారు, తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. కాబట్టి మేము ఈ దృష్టికోణంతో కూడా శాస్త్రాలు చెప్పాల్సి వస్తుంది, విచ్ ఈస్ యాక్చువల్లీ ఫ్యాక్ట్. సో నేను వాళ్ళ ఇప్పుడు విగ్రహాధన లేదు అంటున్నారు, పెద్ద పెద్ద చర్చెస్ కట్టేసి అక్కడ మీరు మేరీని, అక్కడ మీరు జీసస్ ఎందుకు పెడుతున్నారు? అది విగ్రహం కాదా? అది విగ్రహం కాదా? అది విగ్రహమే అన్నప్పుడు వై ఆర్ యూ ట్రైంగ్ టు డిస్ట్రాయ్ అవర్ టెంపుల్స్ అండ్ అవర్ డీటీస్ వెన్ యూ కెన్ సీ గాడ్ ఇన్ దట్? GOD, generator operated destructor, then why can't you see God in our amma? Why can't you see? అంటే మీ కళ్ళల్లో లోపం ఉన్నట్టే కదా. దట్ ఈస్ ద క్వశ్చన్. సో సింపుల్, యూత్ షుడ్ అండర్స్టాండ్. మతోన్మాదులు ఎవరైనా మీరు అర్థం చేసుకోవాలి, అంతే కదండి. మీరు వినట్లేదు, మీరు తప్పుడుగా ట్రాప్లో పడిపోయారు. ఇంకొంచెం సింపుల్గా చెప్పాలి అంటే మనం మనం ఎవరితోనైతే ఫ్రెండ్షిప్లో ఉంటామో లేకపోతే మన ఫ్యామిలీతో ఉంటామో వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫొటోస్ మన మొబైల్ ద్వారా తీసుకుంటాం అన్నట్టు. ఎందుకు అంటే ఫలానా ఫ్రెండ్ ఇలా కనిపిస్తాడు అనేసి ఇంకెవరికి చూపెట్టడానికి, లేకపోతే మన మైండ్లో ఉంచుకోవడానికి అనమాట. సో అలానే మన సనాతన ధర్మంలో ఋషులు మునులు ఎలా అంటే రాముడు ఇలా ఉండేవాడు, రాముడికి ఇలాంటి రూపము, ఆజానుభావుడు, దీర్ఘకాయుడు అనేసి ఆయన చేతిలో విల్లు ఇవన్నీ, అండ్ ఆయనతో పాటు ఆంజనేయ స్వామి, సీతమ్మ తల్లి, ఇలా కృష్ణుడు ఎలా ఉండేవాడు అంటే పిల్లని గ్రోవితోని అనేసి ఇలాంటివన్నీ మనము 3D టెక్నాలజీలో మన ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ వచ్చిందో కొన్ని మతాల వాళ్ళు అయితే కనీసం ఫోటోల్ని కూడా, వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన ఫోటోల్ని కూడా చూపెట్టుకోవడానికి ఇష్టపడరు అనమాట. అంటే ఆయన ఇలా ఉన్నారు అనేసి అవన్నీ చూపెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇంకొన్ని మతాల వాళ్ళు అయితే విగ్రహారాధన పేరు చెప్పుకొని విగ్రహారాధన చేస్తారు, కానీ అవి విగ్రహారాధన కాదు అనేస్తారు. సో అలాంటివన్నీ కాస్త పక్కన పెట్టేసి మన ధర్మం గురించి మనం మాట్లాడుకుంటే, ఏవైతే ఈ 3D టెక్నాలజీ ఉందో అంటే అప్పట్లోనే మనం ఇంత అభివృద్ధి చెందాం కాబట్టి, సో ఇలా ఉండేవాళ్ళు బ్యాక్ నుంచి ఇలా, ఫ్రంట్ నుంచి ఇలా, సైడ్ నుంచి ఇలా కనిపిస్తారు మన ఋషులు మునులు తీర్చిదిద్దారన్నమాట. సో వాళ్ళ విగ్రహాలని, సో అవి భావితరాలకి అందిస్తే మీ పూర్వజులు ఇలా ఉండేవాళ్ళు అనేసి తెలుసుకోవడమే ఈ విగ్రహారాధన. అలాంటి కాన్సెప్ట్లు మన వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇలాంటి విగ్రహాల పైన మన భారతదేశం పైన దండెత్తడానికి వచ్చిన మొఘళ్ళు, ఈ బాబర్ ఇలాంటి వాళ్ళందరూ, నిజాంలు మధ్యలో తీసుకుంటే, సో వీళ్ళందరూ దండెత్తుకుంటూ వచ్చి సో భూత్ ఫరిష్తీకో తోడ్నా చాహియే అది ఇది అనేసి సో మన విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ వచ్చారు. ఒకప్పుడు చరిత్రలో జరిగిందే ఇప్పుడు కూడా మనకు హైదరాబాద్లో కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు బ్యాక్ ఇయర్స్లో వెళ్తే ఆంధ్రాలో కానివ్వండి, విగ్రహాలపైన దాడులు అన్నవి చాలా ఎక్కువగా అయ్యాయి.
హైదరాబాద్లో మీరు చూస్తూనే ఉన్నారు, ముత్తాలమ్మ టెంపుల్ కావచ్చు, లేకపోతే నాంపల్లిలో విగ్రహం కావచ్చు, లేకపోతే ఉప్పుగూడలో ఏదైతే అమ్మవారి శిరచ్ఛేదం జరిగిందో ఆ విగ్రహాలు కావచ్చు, ఇలాంటి విగ్రహాలపైన దాడులు జరుగుతుంటాయి. ఇలాంటి మానసిక స్థితి నుంచి వాళ్ళు బయటికి రాక, ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతలు విగ్రహాలు ఇలా ఉంటాయి, 3D టెక్నాలజీస్లో ఉంటాయి అనేసి వాళ్ళు తయారు చేయలేకపోయారు. బట్ మనం తయారు చేసుకొని మన తల్లి ఇలా ఉంటుంది, ఇప్పుడు నేను మిమ్మల్ని తల్లిలాగా భావిస్తే నా తల్లి ఇలా ఉంటుంది, శిల్ప అన్న ఆమె ఇలా ఉంటుంది అనేసి నేను ఒక విగ్రహం తయారు చేసుకుంటాను. అలాంటి విగ్రహాలని అరే ఇదంతా ఫేక్ రా భయ్ అనేసి పగలగొట్టే ఒక రాడికల్ మైండ్ సెట్ని ఒక జాంబీస్ లాగా తయారు చేసి వీళ్ళు విడిచిపెట్టేస్తున్నారు. అప్పుడు మొఘళ్ళు కావచ్చు, ఇప్పుడు ఉన్న రాడికల్స్ కావచ్చు. మీకు ఏమనిపిస్తుంటుంది ప్రతిసారి హిందూ ధర్మం పైన ఇలాంటి అటాక్స్ జరుగుతుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? నేనైతే ఆ ఉప్పుగూడ ఇన్సిడెంట్ తర్వాత అసలు సరిగ్గా పడుకోలేకపోతున్నానంటే, అంటే ఇలా గనక జరిగింది అంటే ఆఫ్టర్ 3 years నా అంచనాగా 3 years తర్వాత ఒక టెంపుల్ కూడా మన హైదరాబాద్లో ఉండదు. దానికి ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరేం చేయాలి అంటే, మొన్న ఒకరిని అడిగితే అక్క నేను మోదీ గారికి లెటర్ రాశాను అంటారు, ఒకరేమో పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. అంటే ఇప్పటికీ కూడా మనం ఎవరో వచ్చేదో చేస్తారు అనుకుంటున్నారు. ఎందుకు అంటే అది మన ప్రాబ్లం అని ఎవరు అనుకోవట్లేదు. మెయిన్ థింగ్ అండి, నిజంగా మన ధర్మం అదే నేర్పించిందా ఎవరో ఎప్పుడో వస్తారు అనేసి. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు నేను తర్వాత వస్తాను, నేను ఇంకొక అవతారం తీసుకుంటాను అనేసి అయితే ఆయన లాస్ట్ అర్జునుడికి ఏదైతే చెప్పారో అందులో చెప్పారో, అండ్ దశావతారాలు లాస్ట్ అవతారం ఒకటి వస్తుంది అనేసి. బట్ ఇప్పటికీ ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరో వస్తారు అనేసి ఈ కాన్సెప్ట్లోనే మన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఇంకేం చేయాలి? ఎందుకు అంటే అందరికి ఏమనిపిస్తుంది అంటే ఇది పొలిటికల్ ప్రాబ్లం అనుకుంటున్నారు. బట్ ఒక మాట చూడండి, ఒక మన ధర్మం, ఇప్పుడు మనం అందరం సంతోషంగా ఉండాలి, మనం పెళ్లి చేసుకున్నాము, మన పిల్లలు ఉన్నారు, మన ఫ్యామిలీ, మన ఇల్లు ఉంది, ఇది హ్యాపీగా ఉండాలి మనం అందరం అనుకుంటాము. ఇలాగ మన ఇల్లు, మన చుట్టాల ఇల్లు, ఇలా ఒక సొసైటీ ఫామ్ అయింది. ఈ సొసైటీస్ ఉన్నది ఒక ప్రాంతము, ఒక దేశంగా ఫామ్ అయింది. ఆ దేశం ఉండాలి అంటే కొన్ని లాస్ ఉండాలి. ఇలాగ ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి లాస్ ఉండాలి, ఎలాగైతే మన సమాజం సుఖంగా ఉంటుంది, ఇవన్నీ మనకు సనాతన ధర్మం చెప్పింది. దీంట్లోనే మన శ్రద్ధని పెంచడానికి, మంచి వాల్యూస్ని పెంచడానికి మనం టెంపుల్స్, ప్రార్థనా స్థలాలను మనం పెట్టుకుంటాము. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే, ఈ టెంపుల్ స్కూల్ చేయడము పొలిటికల్ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం. రేపు నా ప్రేయర్ టెంపుల్స్ లేకుంటే నేను ఎక్కడికి వెళ్ళి ప్రే చేస్తాను? నా సనాతన ధర్మం ఎలాగ నిలబడుతుంది? టెంపుల్స్ ఆర్ నెసెసరీ ఫర్, అంటే మనకే కాదండి, ప్రతి వాళ్లకు ప్రతి ప్రార్థనా స్థలాలు ఉండాలి. మనం ఎలాగ వాళ్ళ ప్రార్థనా స్థలాల్ని మనం అసలు రెస్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళు కూడా మనవి చేయాలి. సెక్యులర్ అంటున్నారు కదండి, సో సెక్యులర్ ఓన్లీ మీకేనా, మాకు కాదా? ఎప్పుడన్నా చరిత్రలో మీరు చూసారండి ఒక హిందూ రాజు వెళ్ళి ఒక రాజ్యాన్ని కూలుగొట్టడం అన్నా, వాళ్ళ ప్రార్థన ఎప్పుడూ లేదు. దెర్ వాజ్ రియాక్షన్. ఒకరు మీరు కూలుగొట్టిన తర్వాత, అక్కడ ఏదన్నా మీ ప్రార్థనా స్థలం మాది కూలుగొట్టి మీది కట్టిన తర్వాత మేము దాన్ని కూలుగొట్టడం జరిగింది, కానీ యాక్షన్గా ఎప్పుడు జరగలేదు. దెర్ వాజ్ ఆల్వేస్ రియాక్షన్. యాక్షన్గా ఎప్పుడు మనం చేయలేదు. సో మీరు పీస్గా ఉండాలి, మేము పీస్గా ఉండాలి. సరే మనమే కాదండి, ఇక్కడ దేశంలో కూడా ఇట్లాంటి మతోన్మాదులు వెళ్ళారు అంటే అక్కడ వాళ్ళు క్లేశమే కల్పిస్తున్నారు. అక్కడ ధర్మాన్ని నాశనం చేయడము, మొత్తము దేశాన్ని కూడా వాళ్ళ మతంలోకి మార్చాలని ప్రయత్నిస్తున్నారు, ఖచ్చితంగా ఉన్నారు. సో ఈజిప్ట్ తీసుకున్నా, లేకపోతే ఇరాక్ తీసుకున్నా, అక్కడి సంస్కృతులు ఎలా అయితే మొత్తానికి నిర్మూలించి అక్కడ ఇతర మతాలు ఏదైతే ఇస్లాం అక్కడ ఇప్పుడు లీడింగ్ మతం ఉందో, సో అలాంటివన్నీ వచ్చేసాయి. ఆఫ్ఘనిస్తాన్ వరకు వచ్చేసాయి. ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుని పైన జరిగిన దాడులు మన అందరికీ తెలిసిందే, అండ్ పాకిస్తాన్ కూడా మనం కోల్పోయినాము. సో అలాంటి పరిస్థితి మన భారతదేశంలో ఫ్యూచర్లో మళ్ళీ తీసుకొస్తాము, దీన్ని గజ్వాయ్ హింద్ చేస్తాము అనేసి అయితే ముస్లింలు కొంతమంది రాడికల్స్ కంకణం కట్టుకుని ఉన్నారు. అండ్ కొంతమంది బాబాలు నార్త్ ఇండియా నుంచి భగవాయ్ హింద్ చేస్తాము అనేసి అయితే వీళ్ళు చెప్పుకొని వస్తున్నారు. సో దీనిపైన మీరేమంటారు? భగవాయ్ హింద్ అవ్వాలండి. ఎందుకు అంటే మన జెండా ఎలా ఉంటుంది అంటే, భగవా అంటే ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. వి రెస్పెక్ట్ ఆల్ ద 3 colors. మనం భగవాయ్ హింద్ అంటే ఏంటిది? వి రెస్పెక్ట్ తిరంగా. మన భారతదేశంలో ఉండి మనము వందే మాతరం అనడానికి సిగ్గుపడము. వందే మాతరం గట్టిగా అంటాం మనం. మీరు ఎక్కడైతే ఉంటున్నారో, ఏ మట్టిలో మీరు తింటున్నారో, ఏ మట్టి అయితే మీకు స్థానాన్ని ఇచ్చిందో అక్కడ ఉండి మీరు జై ఫిలిస్తాన్ అనడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఖచ్చితంగా కాదు. ఫిలిస్తాన్కి వీళ్ళకి సంబంధం లేదు. సో మీరు ఈ దేశంలో ఉండి మీకు అంటే అట్లా నేనేం చెప్తానంటే, అంతగా ప్రాబ్లం ఉన్నప్పుడు వై డోంట్ యూ గో టు ఫిలిస్తాన్? నో. సో ఎనీవేర్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఎవ్రీవన్ కమింగ్ టు మన భారతదేశానికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా రావచ్చు, ఎలాగన్నా ఉండొచ్చు, ఈజీగా ఆధార్ కార్డ్ ఫేక్ చేసి దొరికిపోతుంది, వచ్చేస్తున్నారు. బట్ నేనేమంటున్నాను అంటే, ఇది ఇప్పుడు జరిగింది కాదండి. నేను లాస్ట్ ఇయర్ కాంబోడియా వెళ్ళాను. అక్కడికి వెళ్తే నాకు చాలా బాధ కలిగింది. సమ్ 40 years కష్టపడి కట్టిన ఒక పెద్ద టెంపుల్ ఉంది, అంగకోర్ వాట్ టెంపుల్ అనేసి. అక్కడ
దాని తర్వాత థైలాండ్ కానివ్వండి, లావోస్ కానివ్వండి, ఇట్లా అక్కడ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో కూడా ఎన్నో మన లక్షల కొద్ది టెంపుల్స్ ని విధ్వంసం చేయడం అనేది జరిగింది. సో సెకండ్ థింగ్, చాలా మందికి తెలియంది నేను చెప్తానండి, లిడియా లక్ష్మి అని మరి ఇన్స్టాగ్రామ్ లో ప్లీజ్ ఫాలో చేయండి. షీఈ్ రియలీ వర్కింగ్ హార్డ్ అలాట్. yes సో థైలాండ్ లో ఉన్నారు, అక్కడ ఆవిడ పనిచేస్తున్నారు. మీరు అనుకోవచ్చు మీరు ఒక ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, కానీ షీఈ్ నాట్ ఏ హిందూ. అంటే మనం చెప్పాలి అంటే షీఈ్ బోర్న్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ, బట్ వి రెస్పెక్ట్ హర్. వై? బికాస్ షీఈ్ ట్రైయింగ్ టు స్ప్రెడ్ పీస్ ఇన్ ద హోల్ వరల్డ్. సో మన వాళ్ళు చేస్తున్నారు. అక్కడికి వెళ్తే లక్షల కొద్ది మన శివలింగాలు ధ్వంసం చేసేశారు. కానీ నేను ఒక మంచి మాట ఏం చెప్తాను అంటే, అక్కడ ఒక సంఘటన చెప్తాను. అక్కడ ఒక చాలా పెద్ద విష్ణుమూర్తి ఉందన్నమాట. సో దాన్ని ఎవరైనా చంపడానికి వస్తే చనిపోతున్నారంట. దే డెస్ట్రాయిడ్ సో మెనీ డీటీస్, బట్ దే కుడెంట్ టచ్ దట్ విష్ణుమూర్తి. సో ఇప్పటికీ కూడా మన పవర్ ఉంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, జస్ట్ నిలబడి ఉంటారన్నమాట. ఆ మూర్తి పైన టెంపుల్ నుంచి కింద తెచ్చి పెట్టారు, పైన బుద్ధుడి మూర్తిని స్థాపించారు. సో ఎంత మీరు విధ్వంసం చేసినా కూడా, నేను ఒక మాట వాళ్ళతో అంటూ ఒక్కొక్కసారి నవ్వొస్తుంది నాకు వాళ్ళ మీద. అంటే చిన్నపిల్లలాగా వాళ్ళు చేస్తున్నారు చూస్తే. అది విధ్వంసం చేసి నాశనం చేస్తాం అనుకుంటున్నారు, కానీ కహా పే నాశ్ కరోగే, క్యూంకి హమారా భారత్ కంకర్ మే శంకర్ దిక్తా హై, ఇన్ ఎవ్రీ స్టోన్ వి సీ శివ. మీకు శివపురాణం ఒకటి చెప్తానండి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంత పెద్ద విగ్రహం ఉండాలి, సువర్ణ లింగాన్ని మీరు ఆరాధిస్తే దేవుడు అనుకుంటారు కదా. మీకు తెలియని ఒక సంఘటన నేను చెప్తాను. మన భీమాశంకర్ అన్నది ఏదైతే ఉందో, అక్కడ మీరు అది చదవండి ఒకసారి స్టోరీ. అక్కడ దేవుడు లేడు, ఏమీ లేడు. రాజు స్మరణ చేసుకొని నమశివాయ అనుకుంటేనే, జస్ట్ స్మరణ చేసుకుంటేనే అక్కడ శివలింగం అనేది ఉద్భవించింది. సో వేర్ విల్ బి బ్రోక్? మీరు టెంపుల్స్ విధ్వంసం చేస్తారు. మా దేవుడు మాకు గాలిలో ఉన్నాడు, మాకు చెట్టులో ఉన్నాడు, మాకు పుట్టలో ఉన్నాడు, మాకు రాయిలో ఉన్నారు. సో మీరు ఎంత విధ్వంసం చేసినా కూడా సనాతన ధర్మాన్ని ఎవ్వరు నాశనం చేయలేరని వాళ్ళు తెలుసుకోవాలి. ప్రకృతిలోనే మనం దేవుళ్ళని చూసుకుంటాం. ఎస్ సో హీస్ దేర్ ఎవ్రీవేర్. సో ఇలా ఇంత విధ్వంసం, ఇప్పుడు చూడండి ఎంత విధ్వంసం చేసినా ఆ జ్ఞాన వ్యాపి ఉంది, తవ్వుతున్నారు, కింది నుంచి వస్తున్నాయి కదా. సో దట్ ఈస్ అవర్ రిచ్ కల్చర్. ఈ కల్చర్ ఎవరిది లేదండి. అందుకోసం ఎన్ని ఇన్వేషన్స్ జరిగినా కూడా నో వన్ కుడ్ డెస్ట్రాయ్ ద సనాతన ధర్మ ఆర్ ఇండియన్ కల్చర్, మన భారతీయ కల్చర్. వై? బికాస్ ఎన్నో లక్షల సంవత్సరాల కొద్ది ఉన్న మన టెంపుల్స్. ఇంకో మాట చెప్పాలి అంటే, హైదరాబాద్లో చాలా మందికి తెలియదు. ఐ వాంట్ టు టెల్ యూ, 15 టెంపుల్స్ ఒక విధర్మీయులు వాళ్ళందరూ ఒక టెంపుల్ని విధ్వంసం చేయడము, దాన్ని చుట్టూగా వాళ్ళు మొత్తం వాళ్ళ ఇల్లు కట్టేసుకుంటున్నారు, ఎవరు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. సో మన హైదరాబాద్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, పురాతన టెంపుల్స్ని, మన టెంపుల్స్ని మనం రక్షించుకోవాలి అని ప్రతి ఒక్కరు లేచాము అంటే మన టెంపుల్స్ని మళ్ళీ మనం సురక్షితం చేసుకోవచ్చండి. కొత్త టెంపుల్స్ కట్టే అవసరం లేదు. ఎన్నో పురాతన టెంపుల్స్ని వాళ్ళు ఇలాగ డెస్ట్రాయ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఒక్కరు లేవాలి. వాళ్ళు చేస్తారు, మోదీ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, బట్ వాట్ విల్ ఐ డూ అని మనం ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకుంటే, కాస్త టైం కొంచెం మనము ఇన్స్టాగ్రామ్ మీద కానివ్వండి, యూట్యూబ్ మీద కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళని ఫాలో చేయండి. అమోఘ్ దేశపతి గారిని, జర్నలిస్ట్ సిద్ధు, ఈవెన్ నార్త్లో చాలా పని జరుగుతుంది. ఏం చేస్తున్నాం? మన హైదరాబాద్లో మనం ఉన్నప్పుడు కూడా టెంపుల్స్ విధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయము? నేను ఒకటే అంటాను, వాళ్ళ పీస్ కావాలి, వాళ్ళ టెంపుల్స్ ప్రార్థనా స్థలాలు కావాలంటే మనకెందుకు ఉండకూడదు అని మనం ప్రశ్న వేయాలండి. ఒకసారి ఏదన్నా అయిన తర్వాత దంగా చేయడం కాదు. ఉన్న టెంపుల్స్ని మనం సురక్షితంగా చూసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యము. మీకు దగ్గర ఉన్న టెంపుల్స్ కి వెళ్ళండి, అది సురక్షితంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఇలా ప్రయత్నిస్తే ప్రతి టెంపుల్ కూడా సురక్షితంగా ఉంటుంది. దట్ ఈస్ అవర్ నెసెసిటీ. సో హూ ఇస్ గాడ్ అకార్డింగ్ టు యూ? దేవుడు అన్నదానికి మీరు నిర్వచనం ఏం చెప్తారు? గాడ్ అంటే ఒకటండి, మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రక్టర్. ఆయన జనరేషన్ చేస్తారు. ఈ పృథ్వీ ఎవరైతే రచించారు, కొంతమంది అంటారు కదా దేవుడు లేడు అంటే, నేను ఒకటే అంటాను, దేవుడు ఫామ్లో మీరు నమ్మినా నమ్మకున్నా కూడా ఎవ్రీవన్ బిలీవ్స్ దట్ దెర్ ఈజ్ అ శక్తి. ఏదైతే కరెక్ట్ టైంకి సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఎప్పుడన్నా జరిగిందండి పొద్దున్న లేసాగానే ఏంటి సూర్యుడు లేట్ అయ్యాడు? దట్ డజంట్ హ్యాపెన్, రైట్? హిస్ కమింగ్ ఆన్ టైం. మన సముద్రాలు కూడా అవి అలాగే ఉంటున్నాయి. ప్రకృతి అలాగే చక్కగా నడుస్తుంది. అంటే ఈ ఒక్క వాచ్ వేసుకున్నామండి మనము, అంటే ఇప్పుడు ఈ ఉంగరం వేసుకున్నాను అంటే ఉంగరం చేసేవాడు ఎవరు ఉండాలి కదండి. దట్ వీ ఆల్ నో, చిన్నపిల్లలు కూడా తెలుసు. అలాగా సృష్టి కనిపిస్తుందంటే రచింపేవాడు ఎవరో ఉన్నారు. ఆ శక్తిని మనము పరమాత్మ అంటాము. సరే రచించాడు, దాన్ని ఆపరేషన్ కూడా చేస్తున్నాడు కదా. సో సంథింగ్ ఈజ్ రన్నింగ్, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఇన్స్టిట్యూషన్ ఆర్ సంథింగ్, అంటే ఖచ్చితంగా నడిపేవాడు ఉంటాడు. ఆపరేట్ చేసేవాడు పరమాత్మ. తర్వాత డిస్ట్రక్షన్ కూడా అవసరం అండి. మీరు అనుకోవచ్చు ఎలాగా అంటే, సింపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, 100 years అయింది, 125 అయ్యాను, 130 అయ్యాను, ఇంకొక రోజు అనిపిస్తుంది అబ్బా చచ్చిపోతే బాగుంటుంది. ఎందుకంటే ప్రకృతికి ఏంటిది అంటే ఉద్భవించడం నాశనం అవ్వడం, ఎందుకంటే ఆ శరీరం వదిలేస్తేనే కదా నేను మళ్ళీ ఇంకోసారి పుట్టేది.
అంతే కదండి. సో ప్రకృతిలో డిస్ట్రక్షన్ కూడా కొన్ని విషయాల్లో అవసరం ఉంటుంది. సో ఇవన్నీ చేసే శక్తి ఏదైతే ఉందో దాన్ని మనము రామ, కృష్ణ, పరమాత్మ, అమ్మ, శివుడు, వినాయకుడు అంటాం అనమాట. దట్ ఈస్ గాడ్. సో సనాతన బోర్డు గురించి, ఎందుకంటే మనము ఆలయాల గురించి మాట్లాడుకున్నాము అండ్ ఆలయాలపైన జరిగే దాడుల గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి దాడుల్ని అరగట్టడానికి సనాతన బోర్డు అన్నది ఒకటి ఉండాలి అనేసి ఇటీవల పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అండ్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మోదీ గారికి లెటర్ రాస్తామనేసి కొంతమంది అన్నారు. సో ఇలాంటి వాళ్ళు సనాతన బోర్డు ఉండాలి, హిందూ ధర్మాన్ని మేము రక్షిస్తామనేసి ముందుకు వస్తున్నారు. సనాతన బోర్డు లాంటివి ఉంటే ఏం జరుగుతుంది? ఒకటే అండి, నేను ఒక సంఘటన చెప్తాను. శ్రీమద్ భాగవతంలో షార్ట్లో చెప్పాలి అంటే కృష్ణుడు ఎప్పుడైతే గోవర్ధనం పర్వతం ఎత్తాడు, లెఫ్ట్ హ్యాండ్ తో చిటికెలు పర్వతం ఎత్తాడు. ఎత్తిన తర్వాత ఏమైంది, ఇంద్రుడిని పిలిచిన తర్వాత ఇంద్ర వాజ్ పనిష్డ్. ఎందుకు అంటే ఇంద్రుడు ఎప్పుడైతే ఆ బృందావనం మీద వర్షం కురిపించండి అన్నాడు, అకాల వర్షం కురిపించాడు. ప్రళయకాలంగా వర్షం కురిచింది అనమాట. అంటే ఒక్కొక్క ధార ఎలా ఉంది అంటే ఏనుగు యొక్క సుండం అంత ఎంత పెద్ద పెద్దగా ధార వహిస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళందరూ స్వామి మరి అక్కడ గోవులు ఉంటారు కదా, అంటే గోవులు చనిపోయినా పర్వాలేదు, ఆ కృష్ణుడు అహంకారాన్ని తగ్గించాలి అని చేయమంటాడు. సో ఆ మినిస్టర్ యూజ్ దిస్ పవర్ ఇన్ రాంగ్ వే. మనం చెప్పుకోవాలంటే ఇంద్ర ఇస్ అ మినిస్టర్, హీ యూజ్ దిస్ పవర్ ఇన్ రాంగ్ వే. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, కృష్ణుడు వచ్చిన తర్వాత అమ్మ సురభి అమ్మ ఏమనిందంటే, స్వామి 4 విషయాల్లో ఎవరికి అధికారం ఉండకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే గోవు మనకు తల్లి అండి, తల్లి మీద ఎవరికి అధికారం ఉండదు. గోవును మనం అందుకోసం అమ్మం అనమాట. గోవు తల్లి, దానం మాత్రమే తీసుకుంటాం, దానం ఇస్తాము. సో గోవు మీద అధికారం ఉండకూడదు. సెకండ్ థింగ్ ఈజ్ గురువులు, బ్రాహ్మణులు కానివ్వండి, వాళ్ళు అంటే గురువు స్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మనం వాళ్ళకు దానం ఇచ్చినా, మనం వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ మీద మనం శాసనం చేసే అంత అధికారం మనకు లేదు. గురువులు గురుస్థానం ఎప్పటికన్నా ఎత్తుగానే ఉంటారు. సో వాళ్ళ మీద అధికారం ఎవరికి లేదు. థర్డ్ థింగ్ ఈజ్ బ్రాహ్మణుని బట్టి పూజిస్తూ ఉంటారు పూజలు, వాళ్ళు లేకుంటే సనాతన ధర్మం లేదు అని మన అంబేద్కర్ గారు కూడా చెప్పారు. ప్రొటెక్ట్ బ్రాహ్మిన్స్ అని చెప్పారు. చాలా మందికి తెలియదు అది. సో బ్రాహ్మిన్స్కి కూడా మన ఎవరు మాలిక్ అన్న వాళ్ళు ఉండరనమాట. సో దెర్ ఇస్ నో ఓనర్ టు బ్రాహ్మిన్స్. ఫోర్త్ థింగ్ ఇస్ టెంపుల్స్. టెంపుల్ మనం కట్టినా, టెంపుల్ మనం చూసుకున్నా కూడా టెంపుల్స్కి మన మీద మనకు అధికారం టెంపుల్స్ మీద ఉండదు అని చెప్పారు. సో సింపుల్ థింగ్ ఏంటిది, టెంపుల్స్ ఎలా నడవాలి అంటే ఆచార్యుల కింద నడవాలి, గురువుల కింద నడవాలి. అక్కడ ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, మీ ఇంట్లో ఏదైనా చేయాలంటే మిమ్మల్ని అడగాలి కదా, మీ ఫాదర్ అంటే పెద్దవాళ్ళని అడిగి మనం చేస్తాం. సో మన టెంపుల్స్లో ఏ ఆగమ శాస్త్రం ఫాలో చేసి ఎలా నైవేద్యాలు పట్టాలి అవి మేము చెప్తామా, లేదు అంటే గ్రంథాలు నమ్మని వాళ్ళు ఎవరైతే ఆ దేవతల్ని శైతాన్గా చూస్తారో మరి అక్కడ మీరు ఎందుకు వర్కర్గా వచ్చారు? ఇఫ్ ఈ శైతాన్ ఫర్ యూ, మీరు అక్కడ వర్కర్గా ఎందుకు వచ్చారు? అంతే కదా. మన టెంపుల్స్ లో, మన ప్రార్థనా స్థలాల్లో మన వాళ్ళే ఉండాలి, మన గురువులు మాత్రమే, బికాస్ దర్ ఆథెంటిక్. ఒక హాస్పిటల్ నడవాలి అంటే ఎవరు ఉంటారండి? అది తెలిసిన వాళ్ళే కదా, ఒక మేనేజర్ వాళ్ళే ఉంటారు కదా. దెన్ వై నాట్ టు టెంపుల్స్? సెకండ్ థింగ్ మీకు చెప్తానండి, ఇప్పుడు మాస్క్స్కి కరెంట్ బిల్ ఉండదు, చర్చెస్కి ఉండదు, మన కరెంట్ బిల్ ఉంది. ఇన్ కంట్రీ కాల్డ్ సెక్యులర్ మనకు మాత్రమే ఎందుకుంది? ఎప్పుడన్నా చూసారా హిందువులు అక్కడికి వెళ్ళి పనిచేయడము? వాళ్ళే ఉంటారు. మరి మన దాంట్లో వాళ్ళని తీసుకోవడము, మన హుండీలో వచ్చిన డబ్బులను వాళ్ళు వాడుకోవడం ఎలాగా? మీకు తెలుసో తెలీదో బాగా స్టడీ చేసి మీకు అర్థమవుతుంది. మాస్క్లో, చర్చెస్లో వచ్చిన డబ్బు అది వాళ్ళ పేదవాళ్లకు వాట్ ఎవర్ వాళ్ళు చేసుకుంటారు. మరి మన దగ్గర ఉన్న డబ్బుని మనము గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్కి ఇస్తున్నాము, గవర్నమెంట్ నుంచి మళ్ళీ అదే మాస్కులకు జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత చర్చెస్ చాలా పెట్టారు అండ్ కన్వర్జన్స్ కూడా చాలా జరిగాయి. ఎలా జరిగాయండి? మన డబ్బులు లేకుండా. సో మన టెంపుల్స్ మన అధికారంలో ఉండాలి అని కోరుకోవడము ఏది తప్పు కాదు, బికాస్ ఇట్ ఇస్ సెక్యులర్. మీది మీకు ఎలా ఉన్నాయో అలా మావి కూడా మాకు ఉండాలి. అది ఎలా మార్పు రావాలి అంటే వాళ్ళు చేసేవి చేస్తారు, కానీ మనం కూడా అందరం కలిసి ఒక వాయిస్ అనేది ఇస్తారండి ఖచ్చితంగా, దట్ వీ వాంట్ సనాతన్ బోర్డ్ ఉండాలి. సో యోగిజీ లాంటి మోదీజీ లాంటి కాషాయ వస్త్రాన్ని ధరించిన కొంతమంది పాలిటిక్స్లోకి రావద్దు, వాళ్ళు రాజకీయం చేయొద్దు అనేసి కొంతమందికి ఇప్పుడు భయం పెట్టుకుందనమాట. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నా కూడా ఆయన వెనకాల వారాహిమాత ఉంది అని, లేకపోతే ఆయన వెనకాల ఇప్పుడు నరసింహ ఒక కవచం ఉంది అనేసి భయపడుతున్నారు. సో కాషాయ వస్త్రాలు కప్పుకున్న వాళ్ళు కేవలం మీలాగా ఆధ్యాత్మికంగా చెప్పడానికి మాత్రమే, ఏదో వేదాలు వల్లించడానికి మాత్రమే పనికి రావాలి, కానీ రాజకీయాలకి మాత్రం మీరు పనికిరారు అనేసి అయితే రావద్దు అనేసి చెప్పేస్తున్నారు. సో దీనిపైన మీరేమంటారు? చాలా రోజుల నుంచి అంటే నిజంగా భయపడుతున్నారు అంటున్నారా, లేకపోతే? యాక్చువల్లీ థింగ్ ఈజ్ ఎనీ సన్యాసి ఫస్ట్ థింగ్ ఈజ్ పవర్ఫుల్ ఉంటారండి. ఒక సన్యాసి అన్ని వదిలేశారు అంటే ఇట్ రియలీ టేక్స్ కరేజ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ డూస్. అంటే మన జీవితం అన్ని మంచి చేయడానికి ఒకరు మొత్తం వదిలేశారు అంటే
అంటే భగవా అన్నదే, అంటే ఆరెంజ్ కలర్ అన్నదే కరేజ్ కి సింబల్ అనమాట, ట్రూత్ఫుల్నెస్ కి సింబల్. సో అంధకారం అనేది వెలుగుకి ఎప్పుడన్నా భయపడుతుంది. సో అలాంటి వాళ్ళు వచ్చారు అనగా చూడండి, ఒక్క మోదీ వచ్చారు, ఆయన బుల్డోజర్ అంటున్నారు. ఎందుకు? సో భయపడ్డారు కాబట్టి ఖచ్చితంగా. సో ద చేంజ్ హీ హ్యాస్ బ్రాట్, నో వన్ హ్యాస్ బ్రాట్. యూపీలో లీవ్ అబౌట్ సపోర్టింగ్ అని, నాకు నేనేం ఒక పార్టీ సపోర్టర్ని కాదండి, ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ పీపుల్, ఒక కామన్ పబ్లిక్ లాగా కామన్ పబ్లిక్ గురించి ఆలోచిస్తాను. అక్కడ ఆయన ఉన్న ప్రదేశంలో, ఉత్తరప్రదేశంలో ఆడవాళ్ళ మీద ఎన్ని హింసలు జరిగాయి, ఆయన రాగానే హింసలన్నీ తగ్గిపోయాయి. సింపుల్ వన్ థింగ్, నేను ఒక ఆడపిల్లగా చూస్తున్నాను, ఖచ్చితంగా మార్పు ఉంది. సో అట్లాంటి ఒక లీడర్, ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేసి ఒక లీడర్ రావాలని కోరుకోవడం తప్ప. సో వాట్ ఇఫ్ ఈజ్ ఒక భగవా వేసుకున్న వాళ్ళు, సో భగవా వేసుకున్న వాళ్ళు రావచ్చా వద్దా అంటే అది ఎవరు మాట్లాడాలి అంటే ఎవరికైతే సనాతన ధర్మం మీద ఏదైనా అవగాహన ఉందో వాళ్ళు మాట్లాడాలి. సో ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ అండి. శ్రీమద్ భాగవతంలో వేన్ అన్న ఒక రాజు ఉంటాడు అనమాట, అది 4th cantoలో వస్తుంది స్టోరీ. సో వేన్ అన్న రాజు తప్పుడు ప్రకారంగా ప్రజని హింసిస్తున్నాడు, తప్పుడు రాజ్యం చేస్తున్నాడు అని ఋషిమునులు వచ్చి వాళ్ళకి చెప్తాడు అనమాట. తప్పుడు చేస్తున్నావు, అందరినీ నువ్వు శిక్షించకూడదు, ఇలా బాధ పెట్టకూడదు, నువ్వు ఒక రాజువి, నువ్వు మంచిగా రాజనీతి చేయాలి, అందరినీ మంచిగా, అంటే రాజనీతి అన్న చెప్తారు. వినడు. అప్పుడు ఋషులు ఏం చేశాడు, ఋషి ముని స్కిల్డ్ చంపేశారు రాజుని, మంత్రశక్తితో చంపేసి, మరి ముందు ఇంకో రాజు ఉండాలి కదా అని ఆయన జంఘల నుంచి పృథు అర్చి, అంటే ఇద్దరు లక్ష్మీనారాయణ స్వరూపంలో ఒక రాజును ఉద్భవించి ఆయనను అంటే ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చెయ్యి అని చెప్పేవాళ్ళు మన ఋషులు. ఫస్ట్ థింగ్ అంటే వెన్ దెర్ వాజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇట్లా క్రైమ్స్ పెరుగుతున్నాయి, తప్పుడు ప్రజల్ని బాధ పెడుతున్నారు అంటే ఎప్పుడు కూడా ఋషిమునులు కేమ్ ఇన్ టు యాక్షన్. ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, రామాయణంలో ఎప్పుడైతే రాక్షసులు అంటే ఎవరు? చెడ్డవాళ్ళు. ఎవడైతే ఆడవాళ్ళని ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోతున్నారు, బయట ఎక్కడ మా ల్యాండ్ మాది అని ఆక్రమించుకుంటున్నారు వాళ్ళనే. అంటే మన శాస్త్రాల్లో రాక్షసులు అంటే ఎవరు అన్నారు అంటే పరస్త్రీని తప్పుడు దృష్టితో చూసేవాళ్ళు, పరధనాన్ని తప్పుడు దృష్టితో చూసేవాళ్ళు రాక్షసులు. అది ఎవరన్నా కానివ్వండి. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రావణాసురుడా, హీ వాజ్ బార్న్ టు అ ఋషి. ఆయన ఫాదర్ ఒక ఋషి ఉన్నప్పటికీ కూడా ఆయనని మన శాస్త్రాలు రాక్షస అన్నాయి. అంటే ఏంటిది? మీరు ఎవరికి పుట్టారో, ఏ వంశంలో పుట్టారన్నది కాదు. సమాజంలో మీరు చెడు చేస్తున్నారు అంటే మీరు రాక్షసులు, సమాజానికి మీరు మంచి చేస్తున్నారంటే అమ్మ తల్లి దేవతవి నువ్వు అంటాం, స్వామి మీరు దేవత అంటాం. ఎందుకు? మంచి చేసేవాడు దేవుడు, చెడు చేసేవాడు రాక్షసుడు, నువ్వు నాశనం అయిపోతావు అంట. అలా అనగానే ఏంటి, వాళ్ళకి ఏం కొమ్ములు ఉండవు కదండి. సమ్వన్ డూయింగ్ బ్యాడ్, రైట్? దిస్ ఎగ్జాంపుల్. సో రామాయణంలో ఏమవుతుంది, ఎప్పుడైతే రాక్షస ఆక్రమణ పెరుగుతుందో, ఇప్పుడు మనకు టెంపుల్ లడ్డూది మన ఏదైతే జరిగిందో తిరుపతిలో, అది సేమ్ సంఘటన మనకు రామాయణంలో జరిగింది. ఏమైంది? విశ్వామిత్ర మహర్షి ఎప్పుడైతే యజ్ఞాలు చేస్తున్నాడు అప్పుడు ఏమైంది, స్వభావాలు ఎలాగైతే లడ్డులో కలిపారో సేమ్ థింగ్ రాక్షసులు చేసేది ఒకటే అండి. మనం తినే పదార్థాల్లో, మనం చేసే పూజల్లో మనం ఏదైతే తినమో ఆ మాంసము, రక్తము ఇవన్నీ వేస్తున్నారు. సేమ్ థింగ్ డెడ్ ఇట్. లడ్డులో కూడా వేశారు, అక్కడ యజ్ఞంలో వేశారు. మనం ఏం చేయాలి? సనాతన ధర్మ ప్రవక్తలు ఋషులు ఏం చేయాలి? వాట్ విశ్వామిత్ర డిడ్? విశ్వామిత్ర వెంట్ టు ద కింగ్. ఇప్పుడు మనం ఏం చేయలేం కదా, అందుకోసం మేము కూడా మా మంత్రుల దగ్గరికి వెళ్తాము. కొంతమంది అంటారు ప్రవక్తలకి వీళ్ళకి ఏంటి సంబంధం అంటే, ఎస్, వాళ్లకున్న పవర్ని వాళ్ళు ధర్మాన్ని రక్షించడానికి ఉపయోగించాలి. అది ఉపయోగపడట్లేదు అంటే మేము వాళ్ళ మీద వెళ్ళి శాసించగలిగే అధికారం మా ప్రవక్తలకు, ఋషులకు ఉంది. మేము వెళ్ళి చెప్తాం వాళ్ళకి ఇలా జరుగుతుంది, ప్లీజ్ మీరు యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ, మేము ఖచ్చితంగా చెప్తాము. సో మేము అక్కడికి వెళ్ళారు, విశ్వామిత్ర మహర్షి వెళ్ళి, రాజా నీ కొడుకుని ఇచ్చేసే. ఇప్పుడు మనం అడగలుగుతామంటే ఒక రాజుని, ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, మీ కొడుకుని మాకు ఇచ్చేసేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారు? బట్ అప్పటి కాలం ఎలా ఉండేది అంటే, గురువులు అన్నమాట రాజు, ఒక కింగ్ దాటేవాడు కాదనమాట. స్వామివారు ఇవ్వమంటున్నారు కాబట్టి వశిష్ఠ మహర్షి చెప్తారు, యంగ్ ఉన్న ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకుని తీసుకెళ్ళిపోతాడు. యంగ్ 14 years యంగ్ రామ అండ్ లక్ష్మణ ఇద్దరు వెళ్ళిపోతారు. ఎలా వెళ్తారు? పెద్ద కార్లు. అంటే వాళ్ళకి ఏం తక్కువ ఉందండి, రథం అవన్నీ కాదు, నడుచుకుంటూ రావాలి రాముడు అని చెప్పే గురువుల శాసన తండ్రి విన్నాడు, రాజు విన్నాడు. నడుచుకుంటూ తీసుకెళ్ళి ఏం చేశారు అంటే, ప్రజల్లో చూడు ఏం జరుగుతుంది, బయట చూపించారు, సమాజం అంతా చూపించి ఒక రాజును తయారు చేశారనమాట. మేక్ ఇన్ రామ, కాన్సెప్ట్ వాజ్ మేకింగ్ రామ. ఒక రాముని తయారు చేసింది ఎవడంటే ఒక ఋషి. తీసుకెళ్లి ఫస్ట్ మొదట ఎవరిని చంపేశాడు అంటే ఒక లేడీ డాన్ని చంపేశారు. మన భాషలో తిని తప్పు చేస్తుంది విశ్వామిత్ర మహర్షి అంటారు. రామ వాట్ విల్ యూ డూ? సో టెస్ట్ చేశారనమాట. రామా సైడ్ ఆడవాళ్ళ మగవాళ్ళ ఏ వంశానికి చెందిన వాళ్ళ అని సంబంధం లేదు, సమాజంలో చెడుని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు అంటే ఐ విల్ కిల్ దెమ్ అనేసి రాముడు వాళ్ళని చంపేసి మనకేం చెప్తున్నాడు,
ధర్మం చెప్తున్నాడు, ఎవరన్నా కానివ్వండి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, సమాజంలో ఏదన్నా తప్పుడు దుష్ట శక్తుల్ని ఉపయోగిస్తున్నాడు అంటే చంపేసేయండి. సో ఫస్ట్ తన్ని చంపేశాడు. అక్కడికి వెళ్ళి యజ్ఞ రక్షణ చేసి ఏం చేశారు, మారీచు సుబాహుని కూడా పనిష్మెంట్, సుబాహుని చంపేయడము, మారీచుడిని దూరం పంపించేశాడు. సో ఇట్లాంటి మంత్రులు వచ్చారనుకోండి, సో మనం కూడా ఏం చేయాలి, మీరు అధికారంలోకి వచ్చి తప్పుడు పని చేస్తున్నారు అంటే మిమ్మల్ని కూడా దూరం పడేసేయాలి అని అట్లాంటి వాళ్ళని మనం పాలిటిక్స్లో నుంచి దూరం పడేయచ్చు. ఎలా పడేసేయాలి, మనకు ఆ పవర్ ఉంది, ఓట్, చూజ్ రైట్ లీడర్, అది రైట్ లీడర్ని చూస్ చేయడం మన కర్తవ్యము. అప్పుడే ఒక మంచి మంత్రి ఉంటేనే మన దేశం, మన సంస్కృతి అనేది రక్షింపబడుతుంది. దట్ ఈస్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ఓట్ చేయడానికి రావాలి. మొన్న ఓటింగ్లో అండి చాలా మంది ఎండ ఉందని రాలేదు, సో ఓట్ చేయలేదు, ఓట్ చేయాలి. సో ఇలాగా రాముడు దూరం పంపించేశాడు. సో ఇలాగా దుష్ట శక్తులు వచ్చినప్పుడు ఋషి వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర వచ్చారు. థర్డ్ ఋషి ఎవరు అంటే అగస్త్య మహర్షి. చాలా మందికి తెలియదు, అగస్త్య మహర్షికి 10 కొడుకులు ఉంటే వాళ్ళ కళ్ళ ముందు ఆ 10 పిల్లల్ని తినేశాడు, రాక్షసులు చంపేశాడు. వాట్ డిడ్ హి డు? ఆయన వెళ్ళి జపం చేసుకోలేదు. ఇఫ్ దిస్ ఇస్ నా పిల్లలు చనిపోతే వేరే వాళ్ళ పిల్లలన్నా నేను రక్షించగలుగుతాను కదా అని ఆయన ఏం చేశారు అంటే, ఇవన్నీ దుష్ట శక్తులు సౌత్ నుంచి వస్తున్నాయి. సో మన భాషలో చెప్తున్నాను నేను, సౌత్లో వస్తున్నాయి. సౌత్లో కనుక వాళ్ళని మనము కంట్రోల్ తీసుకోవాలి అంటే అక్కడికి వెళ్ళాలి అనేసి ఆయన అక్కడ వెళ్ళి తపశ్చర్య చేశాడు. తపశ్చర్య ఒకటే కాదు, మీరు రామాయణం చదవండి, అప్డేటెడ్ వెపన్స్ అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. శస్త్రాగారం ఎలాంటిది అగస్త్య మహర్షిది, ఇదిగో ఇన్ని శస్త్రాలు ఉన్నాయి, దీనికి పనికొస్తుంది అని అప్డేటెడ్ వెపన్స్ ని ఒక ఋషి తయారు చేశాడు. అండ్ హీ చోజ్ ద రైట్ వెపన్ టు కిల్ రావణాసుర. అండ్ ఆయన ఇచ్చిన అస్త్రంతోనే రాముడు రావణాసురుడిని చంపేశాడు. సో దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ సన్యాసి, ఋషి, ప్రవక్త ఆర్ సనాతన ధర్మ కార్యకర్త. దట్ ఇఫ్ ఎనీథింగ్ సమాజంలో ఎప్పుడు కూడా చెడు జరుగుతుంది అంటే మేము కూర్చొని ఇంట్లో మేము భజన చేసుకుంటూ కూర్చుంటాము, మాకు సంబంధం లేదు అన్నది కాదు. ఇఫ్ దెర్ ఈస్ నెసెసిటీ మేము కూడా మా వెపన్స్ని అప్డేట్ చేస్తాము. రాజులు ఎవరైతే ఉంటారో అంటే పవర్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్ చేసి వాళ్ళకు కూడా గైడెన్స్ ఇవ్వడము, ఆ రాక్షసుల్ని చంపడం అనేది మా కర్తవ్యం కూడా అని మనకు నేర్పించింది. కాబట్టి యోగి గారు ఆయన సాధన చేసుకోకుండా ఆయన వచ్చారు పాలిటిక్స్లో. సో దట్ ఈస్ వాట్ సనాతన్ హెస్ టాట్ us. రైట్. సో ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, ఏదైతే యోగి గారు, మోదీజీ అండ్ పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాలు ధరించి ఇలా వచ్చారు అండ్ ఇలాంటి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అనేసి కొంతమంది ఫేక్ అంబేద్కరిస్టులు, ఫేక్ బుద్ధిస్టులు అంటే కన్వర్ట్ అయిన వాళ్ళు మాత్రం దీన్ని ఖండిస్తున్నారనమాట. ఇలాంటి వాళ్ళు రావడం ఏంది, అసలు వీళ్ళు పరిపాలించడం ఏంది అనేసి. సో ఇలాంటి ఫేక్ బుద్ధిస్టులకు నేను చెప్పదలుచుకుంది ఏంది అంటే, ఎవరైతే మీ వాదాన్ని బలంగా వినిపించడం కోసం వేరే మతాన్ని మీ నెత్తి మీద రుద్దుకొని మాట్లాడుతున్నారు కదా, ఒక్క నిమిషం మీరు వినండి. ఎందుకంటే మయన్మార్లో అక్కడ హిందూ స్వామీజీలు, అక్కడ హిందూ గురువులు లేరు, అక్కడ ఉన్నది బుద్ధిస్ట్ మాంక్స్. వాళ్ళపైన ఆకృత్యాలు జరిగాయి. ఇందాక ఈ తల్లి చెప్పినట్టు రాక్షసులు ఏదైతే ఆకృత్యాలు చేశారో అలాంటి ఆకృత్యాలు జరిగినప్పుడు ఆ బుద్ధిస్ట్ మాంక్స్ అండ్ మన సాధువులు ఎలా ఉంటారో మనందరికి తెలిసిందే. సో చాలా కామ్గా ఉంటారనమాట. అలాంటి వాళ్ళే ఫైర్ అయ్యి ఆ రోహింగ్యాస్ని తరిమేస్తే ఇప్పుడు ఆ దేశం నుంచి వాళ్ళందరూ ఆ రోహింగ్యాస్ ఏదైతే ఇక్కడ మనకు షెల్టర్ హోమ్స్ మన సెక్యులర్ రాజకీయ నేతలు కట్టిస్తున్నారు కదా, అలాంటి షెల్టర్ హోమ్స్ ఆ రాక్షసులందరూ ఇక్కడికి వచ్చారన్నమాట. సో ఇలాంటివన్నీ జరుగుతుందన్నమాట. సో కాషాయ వస్త్రాలు అంటే కాషాయం రక్షించడానికే ఇలాంటివి వస్తుంటాయనేసి అయితే తల్లి ఇక్కడైతే చెప్పుకొని వస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు బాధ్యతగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను, ఒక 2-3 క్వశ్చన్స్ అడిగి నేను ఇది ముగించేస్తాను. అయితే అగ్రవర్ణ సాంప్రదాయం వాళ్ళు ఈ కులపిచ్చితోని సో కింది జాతి వాళ్ళని ఎప్పుడు ఏడిపిస్తుంటారు, వాళ్ళని దేవుళ్ళ దగ్గరికి రానివ్వరు అనేసి అయితే ఇలాంటివన్నీ మనం చాలానే వింటున్నాం. మనం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా కెమెరామెన్ ఎవరైతే యోగేష్ ఉన్నాడో ఆయన ఒక ఫోటో పంపించాడు అనమాట. సో ఒక న్యూస్ వచ్చింది, అంటే కర్ణాటకలో ఒక టెంపుల్లో సో ఈ తక్కువ కులం సంబంధించిన వాళ్ళు వచ్చారు అనేసి కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రానియకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఆపేశారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి దేవుణ్ణి అక్కడ నుంచి తీసేశారనమాట. ఆ టెంపుల్ నుంచి దేవుని విగ్రహాన్ని తీసేశారనమాట. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఈ అగ్రవర్ణ నిమ్నవర్ణ అనేసి ఇలాంటి గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఇవి జరిగాయా లేదా అంటే జరిగాయండి. కొంతమంది మేము అగ్రవర్ణులము, వీళ్ళని మనం శాసించాలి, మీరు టెంపుల్స్కి రావద్దు అని చేశారు. ఇది ఖచ్చితం చేశారు. కానీ ఎవరు చేశారు అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక బ్రాహ్మణుడిగా వేషం వేసుకున్నాడు అంటే ఆయన బ్రాహ్మణ అన్నది కాదు అని మనకు శాస్త్రాలు చెప్పాయి. ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడు కాషాయ వస్త్రం ధరించి సాధుగా వచ్చి భిక్ష తీసుకొని అమ్మవారిని తీసుకెళ్లాడు. సో డస్ దట్ మీన్ దట్ ఆల్ ద సన్యాసీస్ ఆర్ సన్యాసీస్ ఎ బ్యాడ్?
కాదు కదా. హనుమంతుడు కూడా సంజీవిని పర్వతం తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఒక సాధు వేషంలో వచ్చి ఒక ఆయన తన్ని తీసుకెళ్లకుండా చేయడానికి, లేట్ చేయడానికి ప్రయత్నించడం మనకు తెలుసు. సో వేషం వేసుకున్న వాళ్ళు ఎవరు, నిజం వాళ్ళు ఎవరు తెలుసుకోవాలి మనము. సో మన సనాతన ధర్మం, నేను శాస్త్రాలు చదివినప్పుడు నాకు ఒక చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటిదంటే, నేను కూడా చిన్నప్పటి నుంచి ఈ జాతి ఆ జాతి అంటే మీరు ఎవరు అంటే మనం జాతి చెప్పుకుంటాం మనం. బట్ నేను భాగవతం చదివానండి, రామాయణము, దేవి భాగవతము, శివపురాణము, మహాభారతము, భగవద్గీత. కుల ప్రస్తావన ఎక్కడైనా ఉందా ఇందులో? కనిపించలేదండి. లేదు. సో కులం అంటే ఏంటో నాకైతే అర్థం కాదు. సో కులము, దళిత్ అన్న పదము ఇట్స్ వెరీ న్యూ టు మీ. మన సనాతన ధర్మ పురాణాల్లో ఎక్కడా లేదు, కానీ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు వచ్చాయో మనం తెలుసుకోవాలి, దాని హిస్టరీ తెలుసుకోవాలి కదా మనం. ఎప్పుడైతే ఇన్వేజన్స్ జరిగాయో దే సా దట్ ఈ చక్కటి సిస్టమ్, వర్ణాశ్రమ సిస్టమ్, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రతి వాళ్ళు తను ఏదైతే పని చేసుకుంటున్నారో తన మీద తనకు స్వాభిమానం ఉండి అందరూ సంతోషంగా వర్ధిల్లుతున్నారు. ఇక్కడ సుఖము, సౌఖ్యము, ధనము, ధాన్యము చాలా వర్ధిస్తున్న ఈ ప్రదేశాన్ని మనం ఆక్రమించాలంటే ఎలాగా అంటే, ఆక్రమించేది 2 రకాలండి. ఒకటైతే చంపి, సెకండ్ థింగ్ అంటే బుద్ధి భ్రష్టం చేసేసి. సో తప్పుడుగా ప్రచారం చేశారు వాళ్ళు. పెద్దవాళ్ళు మీరు చిన్నవాళ్ళగా చూస్తున్నారు. నేను ఇప్పుడు ABN TV ఆంధ్రజ్యోతిలో స్కంద పురాణ అంతర్గత జగన్నాథ్ పూరి మహాత్మ్యం చెప్తున్నానండి. దాంట్లో కొన్ని నేను అక్కడ కూడా చెప్పాను. సో ఒక బ్రాహ్మణ అక్కడికి వెళ్ళి చూస్తాడనమాట ఆ ప్రదేశం ఎలా ఉంది అని. ఇంద్రద్యుమ్న రాజ పంపిస్తే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరు ఆతిథ్యం తీసుకుంటాడు తెలుసా? శబరుడు. శబరుడు విశ్వావసు అంటే, శబరుడు అంటే ఎవరు? ద పీపుల్ హు లివ్ ఇన్ ఫారెస్ట్ అనమాట. ఆయన చేతులతో ఆతిథ్యం తీసుకుంటారు, ఆయన చేతంతో నైవేద్యం తీసుకుంటారు, ఆయన ఇంట్లో భోజనం చేస్తాడు. శబరుడు నా మిత్రుడు సఖా విశ్వావసు అన్నది కూడా మనకు స్కంద పురాణంలో వచ్చింది. సో ఎక్కడ కూడా పురాణాల్లో వాళ్ళు వేరే మనం ముట్టుకోమండి. ఇప్పుడు ముట్టు అనేది ఇంకో టాపిక్ నేను చెప్తాను. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను స్నానం చేస్తే పొద్దున ఇంట్లో మా తమ్ముడిని కూడా ముట్టుకోను, నేను మా వైఫ్ మన భార్య భర్తలు కూడా ముట్టుకోము. స్నానం అయిన తర్వాత శుచిగా ఉండి, శుద్ధ శౌచము అంటారు దాన్ని, శుద్ధంగా ఉండి మనం పూజ చేస్తాం. బికాస్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎనర్జీ అనమాట. మనం ఉండి చేయడము. పూజ అయిపోయింది, అందరిని ముట్టుకుంటాం. సో వీళ్ళని ముట్టుకోము, వాళ్ళని ముట్టుకోము, ఆ జాతి ఈ జాతి అన్నది నాకైతే ఏ పురాణాల్లో దొరకలేదు. ఎవరికన్నా దొరికితే ఛాలెంజింగ్ గా నాకు చూపించండి నేను చెప్తున్నాను. లేదు, ఇలాంటి గురువులు దొరకలేదు కాబట్టి ఇప్పటిదాకా వీళ్ళ ఆటలు చెప్తున్నారు. సో నేనేం జాకిర్ రాయలాగా వచ్చి నేను ఛాలెంజ్ చేయట్లేదు. పాతకాలం రాసిన పురాణాలు ఎందుకు మీరు దాంట్లో ట్రాప్ లో పడుతున్నారంటే, యు డిడ్ంట్ రీడ్ ఇట్ అండ్ అండర్స్టాండ్. ఒక ప్రేమ, మన టెంపుల్ సిస్టమ్ ఎలా ఉండేది, 10 మంది బతకాలి, దాంట్లో అందరు సుఖంగా ఉండాలి, ఒక యజ్ఞ కార్యాలు చేసి డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్. ఇప్పుడు ఒక రాజు దగ్గర చాలా సంపత్తి ఉంది, రాజు టెంపుల్కి ఇవ్వడము, ఆ ఉన్న సంపత్తిని ఎలాగ డీసెంట్రలైజ్ చేయడము, ప్రతి వాళ్ళ దగ్గరికి ధనము ధాన్యము ఎలా వెళ్తుంది అని చూసేవారు. అలా జరిగేది మన టెంపుల్ సిస్టంలో, మన రాజ్యంలో. కానీ కుల పెద్ద చిన్న అన్నది ఎక్కడ లేదండి. మన దగ్గర 2 చెప్పారు మన సనాతన ధర్మంలో, మనుషులు రాక్షసులు 2 చెప్పారు కాన్సెప్ట్. వర్ణాశ్రమ ధర్మం ఉంది. ఆ వర్ణాల్లో ఎవరైనా చెడ్డవాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా మంచి వాళ్ళు ఉండొచ్చు. మన దగ్గర బ్రాహ్మణులు ఎంతో పాపాలు, ప్రతి పురాణంలో ఒక స్టోరీ వస్తుందండి. స్టార్టింగ్ బిగినింగ్ ఎవ్రీ పురాణ విత్ ఒక పాపిష్టి బ్రాహ్మణ, ఆయన తప్పు చేస్తే ఆయనకు నరకంలో వేశారు అని వచ్చారు. సో చాలా మంది బ్రాహ్మణికల్ సిస్టమ్ అంటుంటారు కదా. ఐఎమ్ టెల్లింగ్ ఫర్ దెమ్ అనమాట. బ్రాహ్మణులు తప్పు చేసినా వాళ్ళకి పనిష్మెంట్. శ్రీకృష్ణుడి యొక్క సంతానం కూడా తప్పు చేస్తే వాళ్ళు చనిపోతుంటే కృష్ణ డిడ్ంట్ స్టాప్ ఇట్. నా పిల్లల నీ పిల్లల అన్నది కాదు, తప్పు చేసేవాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ అవర్ సనాతన ధర్మ టాట్. సో ఇప్పుడు ఎవరైతే కల్పిస్తున్నారో పొలిటికల్ ఎజెండా కోసం, ప్లీజ్ అండర్స్టాండ్ డివైడ్ అండ్ రూల్. అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారో అది స్టాప్ చేయాలి అంటే ఫస్ట్ సనాతన ధర్మంని మీరు చూడాలి, మీరు వినాలి. విన్న తర్వాతే మీరు గట్టిగా చెప్పగలగాలి మా పురాణాల్లో ఇట్లా లేదు అనేసి. మీరు కూడా అవునండి ఉంది అంటున్నారు. ఎందుకు అంటే తప్పుడు వేషధారణ తీసుకొని వచ్చిన గురువులనే మీరు గురువు అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ అండి, విత్ హోల్ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ టెల్లింగ్ యూ, అవిముక్తేశ్వరానంద అన్నవారు అమ్ముడుపోయిన ఒక సన్యాసి వేషధారి. హీఈస్ నాట్ ఎ శంకరాచార్య. ఆయనకు హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి వచ్చింది, మీరు శంకరాచార్య అని చెప్పుకోవద్దు. కానీ ఇప్పుడు కూడా మొన్న ఆయన హైదరాబాద్కి వస్తే శంకరాచార్య వారు వచ్చారని కొంతమంది నమస్కారం చేస్తున్నారు. హీస్ నాట్ ఎ శంకరాచార్య, ఈజ్ ఎ ఫేక్ బాబా. ఆయన గురించి ఎందుకు తీసుకురావట్లేదు? కాంగ్రెస్ తయారు చేసిన ఒక కాంగ్రెస్ ఆచార్యులు. ఇప్పుడు మీరు ఫేక్ బాబాని అందరి గురించి తీసుకొస్తున్నప్పుడు, వెన్ హీస్ నాట్ ఎ శంకరాచార్య, మీడియా, శాటిలైట్ మీడియా ఎందుకు చూపించట్లేదు నాకు చెప్పండి. మీరు అట్లాంటి వాళ్ళు చెప్పింది. ఆయన మొన్న ఏం చెప్పారు నాకు చాలా బాధగా అనిపించిందండి. హీ సెడ్ మన టెంపుల్లో ఏం జరిగిందో, తిరుపతి టెంపుల్లో అక్కడ మీరు అందరినీ మార్చండి, హుండీ కౌంటింగ్ వరకు వేరే మతాల వాళ్ళు ఉన్నా పర్వాలేదు, కానీ పూజ అర్చ మాత్రం మన వాళ్ళే ఉండాలి అని చెప్పారు ఆయన.
సో డబ్బుల దగ్గర ఎందుకు వేరే వాళ్ళు ఉండాలి? అదేంటి? మీ సంస్థలో మీరు పెట్టుకోండి, మీ మాస్క్లో మీ దాంట్లో పెట్టండి, దాంట్లో ఉన్న డబ్బులు మాకు ఇవ్వండి. మాకు ఇప్పుడు ఛానల్కి తక్కువ పడుతున్నాయి, మీరు ఇవ్వండి. మా ఫౌండేషన్కి మీరు ఇవ్వండి. ఇస్తారా? 1 రూపీ ఇవ్వరు. సో హూ ఈజ్ హీ టు సే దట్ సచ్ ఎ స్టేట్మెంట్? ఎందుకు అంటే మన వాళ్ళు ఆయనని శంకరాచార్య అనుకుంటున్నారు. సో మీరెందుకు తప్పుడు గురువుల్ని గురువు అనుకుంటున్నారు అంటే దట్ ఈస్ యువర్ మిస్టేక్. వాళ్ళు క్లియర్ ఎజెండాగా చేస్తున్నారు. మనం తెలుసుకోవాలి నిజమైన గురువు ఎవరు, తప్పుడు గురువు ఎవరు. హనుమంత కిల్డ్ దట్ ఫేక్ బాబా. సో మీరెందుకు వాళ్ళని పదవిలో కూర్చోబెడుతున్నారు? మన టెంపుల్స్ గురించి అలా మాట్లాడితే మీరు ఏ రెస్పాన్సిబిలిటీతో? ఆయన మన రామ్ మందిర్ కడితే ఎన్నో సంవత్సరాల నుంచి అందరు ఏడ్చిన రోజు ఆ రోజు. అలాంటి రామ్ మందిరం కడితే రామ్ మందిరంకి మేము రాము అని ఏకైక పర్సన్ ఎంత హంగామా చేసిన మీడియాలో ఎవరండి? అవిముక్తేశ్వరానంద, మిస్టర్ అవిముక్తేశ్వరానంద ఈజ్ నాట్ అ శంకరాచార్య. బట్ హూ ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ? ఏదన్నా అంటే పొలిటికల్ ఎజెండా అంటారు. ఈజ్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఈజ్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన రాముడు ఎవరైతే మనకు చరిత్రవంతులుగా మార్చే ఒక హీరో, అట్లాంటి రాముడు గుడి కడితే ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఎవరో ఏదో వచ్చి వాగుతే ఆయన శంకరాచార్య మీరు అంటున్నారు. ఈజ్ నాట్ ఎ శంకరాచార్య. బ్యాన్ అవిముక్తేశ్వరానంద. నేను చెప్తున్నాను మీకు, యు బ్యాన్ హిమ్. రైట్. ఫైనల్ క్వశ్చన్ తీసుకుంటాను. అయితే మీరు ఒక డాక్టర్ అండ్ ఇక్కడ ప్రీచర్గా కూడా వచ్చారు కాబట్టి ఒకటి లవ్ జిహాద్ కేసెస్ అన్నవి ఈ మధ్యలో చాలా వినిపిస్తున్నాయి. మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందులో ఉన్న అమ్మాయిల్ని కాపాడుకోవాలనేసి మేము ఒకటి రిఫ్లెక్షన్ ద్వారా ఒక లవ్ జిహాద్ అన్నది ఒక ఇంటర్వ్యూ సెషన్స్ అన్నవి మేము స్టార్ట్ చేసినాము. అయితే ఇక్కడ హాల్యూసినేషన్ డ్రగ్ అనేసి ఏదైతే మీరు డాక్టర్ లాంగ్వేజ్లో ఫిజియోథెరపిస్ట్ కాబట్టి ఒక డాక్టర్ లాంగ్వేజ్లో మీరు వినేసే ఉంటారు. అలాంటిదే కొన్ని ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది అజయ్ దేవ్గన్ది, శైతాన్ అనేసి. అందులో ఒక లడ్డూలో ఒక రకమైన ఏదో హాల్యూసినేషన్ లాంటి ఒక మందు కల్పిస్తాడు అనమాట. సో దానివల్ల ఏంటంటే మొత్తం ఆ అమ్మాయి అంటే అజయ్ దేవ్గన్ కూతురు మొత్తం మారిపోవడము. సో ఆ రాక్షసుని చేతిలో అంటే ఆర్ మాధవన్ అందులో విలన్గా ఉంటాడు, ఆయన చేతిలోకి వెళ్ళిపోవడము. సో ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ లాంటివి అక్కడ చూపించారనమాట. ఇటు హాల్యూసినేషన్, ఇటు బ్లాక్ మ్యాజిక్. సో వీటికి ఏదన్నా సాంగత్యం ఉందా? రెండింటికి ఏమైనా కనెక్షన్ ఉందా? నిజంగా బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి ఉంటాయా? పొలిమేర అన్న మూవీ చూసారా మీరు? ఎస్ 1, 2 రెండు చూసాను. ఓకే, నేను 2 చూడలేదు. నాకు యూట్యూబ్ లో దొరకలేదు, ఎందుకంటే ఇలాంటి అట్లా నేను ముందుంటా. యూట్యూబ్ లో నాకు దొరకలేదండి. సో ప్లీజ్ సెండ్ మీ లింక్. ఎందుకు అంటే విత్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ ఎ స్పిరిచువల్ ఒరేటర్, అ యంగ్ పర్సన్ బిలాంగ్ టు దిస్ సెంచరీ. నేనేం పాత మనిషిని కాదు ఏదో కల్పితాలు చెప్పడానికి. మన దగ్గర సనాతన ధర్మంలో మొత్తం సైన్స్ ఉందండి. సైన్స్ ఇస్ ఆల్ అబౌట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సైన్స్ ఇస్ ఆల్ అబౌట్ ఎనర్జీ. దాంట్లో మనకు తెలుసు, మనం చదువుకున్న వాళ్ళే తెలుసు, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. సో దర్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అందరికీ తెలుసు. ఒక మనిషి కూడా మనము పుట్టాము అంటే మనకు అందరికీ తెలుసు దట్ సంథింగ్ లీవ్స్ దిస్ బాడీ. మనము ఇప్పుడు ఎవరైనా హెల్త్ బాగాలేదు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే 5 crores అవుతుందంటే మనం స్పెండ్ చేస్తాము. అదే మనిషిలో ఏదో పోయిందండి, పోయాడు అనగానే ఆయన మీద చేసే క్రియకు ఒక 5,000లో మనం పని అంతా ముగించేసుకుంటాము. సో ఒక బాడీ మీద 5 crores స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సడన్గా మనం ఆయనకు 5,000లోనే పని ముగించేసాము అన్న దాంట్లో డిఫరెన్స్ ఏంటిది అంటే సంథింగ్ లెఫ్ట్, ఈ బాడీ నుంచి ఏదో పోయింది. అప్పుడు మనము ఆ శరీరంని మృతం అని ఘోషిస్తున్నాం కదా. వాట్ ఈస్ ఇట్? దట్ ఈస్ ఎనర్జీ. ద ఎనర్జీ విచ్ ఇస్ కీపింగ్ అస్ లైఫ్, విచ్ ఇస్ లెటింగ్ అస్ స్పీక్, సీ, టచ్ ఆర్ వాట్ ఎవర్, అదే దాన్ని ఎనర్జీ అంటాము. సో దర్ ఇస్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఆల్ ద ఫిలాసఫీస్. సో అలాగా ఈ సృష్టిలో పాజిటివ్, నెగటివ్ ఎనర్జీ ఉంది. పాజిటివ్ ఎనర్జీ మనం వైట్ మ్యాజిక్ అంటాము, నెగిటివ్ ఎనర్జీ మనం బ్లాక్ మ్యాజిక్ అంటాము. సో మ్యాజిక్ అన్నది ఉందా అంటే ఉంది. పురాణాల్లో కూడా, భాగవతంలో ఉంది, శివపురాణంలో కూడా ఉంది, దేవి భాగవతంలో కూడా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయండి. సో ఇవి ఎంత భయంకరంగా ఉంటుందంటే చాలా మందికి తెలీదు. మారణం ఒక్కరిని అనుకుంటే మనం వాళ్ళ హెయిర్, గోర్లు, వాళ్ళ యూజ్ చేసిన బట్ట, అంటే యూజ్ చేసిన బట్ట, వీర్యము, వాళ్ళ పీరియడ్ బ్లడ్ అంటే ఉమెన్ ఉంటే పీరియడ్ బ్లడ్, వాళ్ళ మాంసం ఏదన్నా ఉంటే ఇలాంటివన్నీ యూజ్ చేసి వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ చేసి ఒక మనిషిని చంపొచ్చు. ఒక మనిషి ద్వారా ఏదైనా చేయించుకోవాలి పని అంటే వశీకరణ కూడా చేయించవచ్చు. వాళ్ళ లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వకూడదు అంటే స్తంభనం ఆపేస్తారు అక్కడే. అంటే ఇలాగే ఆగిపోడు, వాళ్ళ లైఫ్లో పనులన్నీ ఆగిపోతాయి. స్తంభనం చేయొచ్చు, మారణం, చంపేయడం అనేది చేయొచ్చు. ఇలాగా వివిధ రకాల బ్లాక్ మ్యాజిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి ఉంటాయా లేదా అంటే వన్ థింగ్,
మనం భారతదేశంలో సనాతన ధర్మ ప్రచారంగా మనం చెప్పాము అంటే ఇవన్నీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటారు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకు ఫారెన్ కంట్రీ నుంచి ఏదైనా తెల్లవాళ్ళు చెప్పారు అంటే వాళ్ళకి ప్రమాణంగా ఉంటుంది. సో మై క్వశ్చన్ ఈస్, వై ఆర్ దేర్ సో మెనీ యూనివర్సిటీస్ ఇన్ ఫారెన్ కంట్రీస్? అమెరికాలో, యూకేలో, లండన్లో, బ్రిటిష్లో అన్ని దగ్గర ఉన్నాయి. వై ఆర్ పీపుల్ స్టడీయింగ్ అబౌట్ గోస్ట్ కానివ్వండి, హాంటింగ్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు ఆ యూనివర్సిటీస్ ఉన్నాయి? ఎందుకు పీపుల్ స్టడీ చేస్తున్నారు పారానార్మల్ యాక్టివిటీస్? వై దే ఆర్ స్టడీయింగ్ ఆల్ దీస్ థింగ్స్? బికాస్ దీస్ థింగ్స్ ఎగ్జిస్ట్. అవి మనకు వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, మన పురాతన కాలంలో ఎప్పటి నుంచో ఉంటాయి. ఇవి చాలా మందికి తెలియదండి. ఈ లవ్ జిహాద్ కేసెస్ లో కూడా చాలా యూజ్ చేసుకుంటున్నారు. అసలు ఒక అంటే మనం ఏమనుకుంటా అంటే వాళ్ళ అమ్మాయి పారిపోయింది అని చాలా మంది అంటుంటారు. ఆ అమ్మాయికి తెలియకుండా తను వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, తనకు అర్థం కూడా కాదు. ఇట్ టేక్స్ రియలీ లాంగ్ టైం తను బయటికి వచ్చి తెలుసుకోవడం అన్నట్టు నేను తెలిసి తెలియకుండా వచ్చేసానా అనేసి. ఒక కేసు చెప్తానండి నేను. ఒక చిన్న పల్లెటూరులో ఏం జరిగేది అంటే, రోజు రాత్రి ఒక అమ్మాయి వెళ్ళిపోయేది అనమాట ఇంట్లో నుంచి. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తర్వాత తన శవం దొరికేది, ఆ ఒంటి మీద ఒక బట్ట కూడా లేదు, అమ్మాయి శవం దొరికేది. మాటి మాటికి ఇలా జరుగుతుంటే అందరు అమ్మాయిలు ఇలా వెళ్ళిపోతున్నారు, అసలు ఎవరు చేస్తున్నారు అని కొంతమంది విచారణ చేసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు అనమాట. ఆయన ఏమంటారు అంటే, నేను కొంచెం బియ్యం ఇస్తాను, మీరు ప్రతి ఇంట్లో నుంచి ఆ బియ్యం తీసుకొని రండి, నేను మంత్రించి మీకు ఇస్తాను, అందరికీ ఇవ్వండి, తినడానికి ఇవ్వండి, అది ఎవరో నేను కనుక్కుంటాను అంటారు. అందరికి ఇస్తారనమాట. సో ఒకరోజు ఒక అమ్మాయి రాత్రి 12 అవ్వంగానే లేచి తన మొత్తం బట్టలంతా తీసేసి తను బయటకు వస్తుంది. సో బయటకు వచ్చి అలాగా నడుస్తుంటే లక్కీగా శివాలయం నుంచి వచ్చిన తీర్థం అనమాట, బయటికి నీళ్ళు ఏదైతే వస్తుందో దాని మీద కాలు పడి ఏకంగా తను అర్థం చేసుకుంటుంది, అరే నేను ఏంటిది బట్టలు లేవు ఇట్లా బయటకు వచ్చానేంటి తెలియకుండా. అంటే తను లోపలికి వెళ్ళేసి బట్టలు వేసేసుకొని గట్టిగా అరుస్తుంది, నేను ఇట్లా వెళ్ళిపోతున్నాను, ఇట్లా జరిగింది, నాకు తెలియకుండా అక్కడ దాకా వెళ్ళాను. సో ఎలా జరిగింది అని అంటే, అప్పుడు అలాగా ఆ అన్నము అంతా ఇచ్చిన తర్వాత ఏ మనిషి అయితే ఉన్నాడో ఆ మనిషి ఇక్కడికి వస్తాడో అక్కడ ఏదో మంత్రించి పెడతారనమాట. ఆ మనిషికి కూడా ఇస్తారు అది. ఆయన పరిగెత్తుకుంటూ ఆ అమావాస్య టైంలో అక్కడికి రావడం జరుగుతుంది, ఆయనే చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఎలా తెలిసింది? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎనర్జీ. ఇది నిజంగా జరిగింది. సో ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇంకా పల్లెల్లో ఎందుకు జరుగుతుంటాయి? చాలా మంది అట్లా అనుకుంటారు, సిటీస్ లో జరగవా, ఎడ్యుకేటెడ్ పీపుల్ కి జరగవా అంటే జరుగుతాయండి. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటిదంటే మనము చెప్పుకోం బయట. మనకైతే జరిగింది అంటే, ఓ నో ఐఎమ్ వెరీ ఎడ్యుకేటెడ్, సో నేను చెప్పము అనుకుంటాము. బట్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. నేను దయ్యాన్ని చూశాను, నేను బ్లాక్ మ్యాజిక్ని చూశాను, నేను ఎనర్జీని చూశాను, అవన్నీ ఉంటాయి. నమ్మిన వాళ్ళు దే విల్ బీ ఇన్ ప్రాఫిట్, నమ్మని వాళ్ళు ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంతే, ఎక్స్పీరియన్స్ చేయకుండా కొన్ని విషయాలు అర్థం కావండి. బట్ దీస్ థింగ్స్ ఎగ్జిస్ట్ అండ్ చాలా వరకు లవ్ జిహాద్ కేసెస్లో ఇట్లాంటివి ఉపయోగపడుతున్నాయి. సో అమ్మాయిలకు స్పెషల్గా నేను చెప్తానంటే, ఎవరైనా ఫ్రెండ్సే ఇస్తారు మీకు, శత్రువులు ఇచ్చి మనం తినాం కదండి ఖచ్చితంగా. ఎక్ బట్ ట్రై కర్ యార్ అంటారు, దాంట్లో ఏదో కలుపు ఉంటుంది. సో ఎవరు ఏమి ఇచ్చినా కూడా తినకండి. థ్యాంక్ యూ స్పిరిచువల్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. స్పిరిచువల్ అండ్ డాక్టర్ రెండు కలిపేశాను నేను. అయితే ఫైనల్గా మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ కావాలి అనుకుంటే, లేకపోతే మీకు ఏమైనా ఫౌండేషన్ అలాంటిది ఏమైనా ఉంటే మాకు ఒకసారి డీటెయిల్స్. ఎస్ అండి, నేను ఒక ఫౌండేషన్ స్థాపించాను, సదేహ ఫౌండేషన్ అనేసి. ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్చువల్గా ఉంది, www.sadeha.org అన్న సంస్థ. మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి. ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్స్ చేయించాలంటే సంప్రదించే నంబర్ 9888933302. సో దీంట్లో మేము 4 కాన్సెప్ట్స్ తీసుకొచ్చామండి. ఒకటైతే ధామకథ, అంటే క్షేత్రాలు, కురుక్షేత్రం కానివ్వండి, కురుక్షేత్రంలో మహాభారతము, మన అష్టాదశ శక్తిపీఠాల్లో, మన జ్యోతిర్లింగాలు, ఇట్లా పూజ మనం ప్రవచనాలు చేసి చాలా అంటే చాలా ఎక్కువ ఫలితంగా ఉంటుంది. సో ధామకథ. సెకండ్ థింగ్ ఏంటిది అంటే గ్రామ కథ. నేను పల్లెల్లో కూడా వెళ్తానండి, చిన్న పల్లెటూరు ఉన్నా కూడా పర్వాలేదు, మీరు వినాలి అనుకుంటే మాకు సంప్రదించండి. చిన్న పల్లెల్లో కూడా నేను వచ్చి, మీరు ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు, సో పల్లెల్లో కూడా వెళ్ళి నేను శ్రీమద్ భాగవతం, రామాయణం, ప్రవచనాలు ఇట్లాంటివి చేస్తుంటాను. థర్డ్ థింగ్ ఇస్ సిటీస్లో. సో సిటీస్లో ఎట్లా ఉంటుందంటే, మనము మామూలుగా ప్రవచనాలు చెప్పుకోవడము, తర్వాత చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి సంస్కారం ఉండాలని చిన్నపిల్లలకి కొన్ని వర్క్ షాప్స్ కానివ్వండి, మీరు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్, వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పించడము, యూత్కి ఇంటరాక్టివ్ సెషన్ లాగా తీసుకోవడము. తర్వాత చాలా వరకు ఇప్పుడు పెళ్ళిళ్ళకి పిలుస్తారండి, నేను అసలు వెళ్ళను. ఫస్ట్ థింగ్ ఈజ్, నేను అది నియమంగా తీసుకున్నాను, అంటే ఓన్లీ మా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ వరకు అటెండ్ చేస్తాను, బయట వెళ్ళాను. ఇంకో కారణం ఏంటిదంటే, మనం వెళ్తాము, వాళ్ళకి బ్లెస్ చేస్తాము, తర్వాత ఏమో 1 డేలో మ్యారేజ్ బ్రేకప్, 1 మంత్లో మ్యారేజ్ బ్రేకప్, 1 ఇయర్లో బ్రేకప్ అని మనం బాగా వింటున్నాం ఈ మధ్య. ఎందుకు జరుగుతుంది అంటే, పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ లవ్, అసలు ప్రేమ అంటే ఏంటిది తెలియదు. అసలు ఇప్పుడు మన పేరెంట్స్ చూడండి, వాళ్ళు 25 years 30 years, మా అమ్మ వాళ్ళకు 3 years అయితే 50 years అవుతుంది వాళ్ళ మ్యారీడ్ లైఫ్కి. సో 50 years 60 years 30 years 40 years ఒకటే పార్ట్నర్తో ఉన్న సాంప్రదాయం మన భారతదేశ సాంప్రదాయం. ఇప్పుడు వాళ్ళల్లో గొడవలు అవ్వలేదా? మా అమ్మ నాన్న చాలా కొట్లాడుకుంటారు, అలా ఇప్పటికీ తోడుగా ఉన్నారు. సో కపుల్స్ అన్న వాళ్ళలో గొడవలు అవుతాయి.
మత భేదాలు వస్తాయి. అప్పటికే మనం ఒకరికొకరికి ఎలాగా అన్యోన్యంగా ఉండాలి, హౌ టు మేక్ అవర్ మ్యారీడ్ లైఫ్ సక్సెస్ఫుల్. సో మ్యారీడ్ లైఫ్ అంటే మ్యారేజ్ చేసుకోగానే అది కాలేదు. మ్యారేజ్ ఈజ్ అ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ ఇద్దరు కూడా ఏదో ఒకటి చేయాలి, ప్రయత్నిస్తేనే ఆ మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రేమ అంటే ఏంటిది, కంపాషన్ అంటే ఏంటిది, పేషెన్స్ అంటే ఏంటిది, మనం ఏం చేస్తే మన మ్యారేజ్ లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ ప్రేమ కథలు మన శాస్త్రాల్లో చాలా ఉన్నాయండి. సో మన సత్యవతి సావిత్రి కథ కూడా మీకు తెలుసు కదండి, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో హౌ టు మేకప్ అవర్ మ్యారీడ్ లైఫ్ సక్సెస్ఫుల్ అన్నది కూడా మనం కపుల్స్ కోసం అనేది తీసుకొస్తుంటామండి. సో ఇట్లాంటివి చాలా మేము మా సంస్థ ద్వారా చేస్తుంటాము. దాన్ని చూడాలంటే 9888933302 www.sadeha.org. థ్యాంక్ యూ అండి. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ. మా హర హర స్టూడియోకి మహాదేవ్ వచ్చేసి అండి. మాట్లాడినందుకు. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ నేను జర్నలిస్ట్ సిద్ధు ఛానల్ ద్వారా చేస్తూనే ఉంటాను. అమ్మగారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీరు పిలిచి అంటే మనకు ఇప్పుడు ఎన్నో తెలుసున్నవి నేను ఇప్పటి వరకు మీడియా మీద యాక్టివ్గా రాలేదు. ఇప్పుడు వచ్చి బయటకు చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఐ వాంట్ యూత్ అండ్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ దట్. అండ్ మీడియా ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి, సో సనాతన్ ఈజ్ అగైన్ ఆన్ యాక్టివ్లీ ఆన్ ప్లాట్ఫామ్, మీడియా ప్లాట్ఫామ్స్. అందరూ వినండి, ఖచ్చితంగా సంప్రదించండి, చూడండి, వినండి, క్వశ్చన్స్ అడగండి. తర్వాత మీరు దాన్ని విరోధించాలో యాక్సెప్ట్ చేయాలో లేదో చూడండి. సో దట్ ఈస్ మై థింగ్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ పిలిచారు, చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఎవరు లేరు అనుకోద్దు, ధర్మో రక్షతే రక్షితః. చాలా మాలాంటి శక్తులు, పరమాత్మ కూడా ఎప్పుడు మీకు అండగా ఉంటాయండి. ఇలాంటి సనాతన ధర్మ కార్యాలు మీరు అమోఘ్ గారు ఎంతో చేస్తుంటారని కోరుకుంటూ, జయ శ్రీరామ్ అండి. హర హర మహాదేవ్. జై హింద్. జై హింద్.